ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాజ్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తైత్తిరీయ సంహితలోని 4వ కాండలోని 5వ పన్నం అయినటువంటి రుద్ర ప్రశ్న అని చెప్పబడేటటువంటి నమ్మకంలో మొత్తం 11 అనువాకాలతో అది నిర్మితమై ఉంటుంది. అందులో 11 అనువాకంలో మనం ప్రవేశించాం. అందులో మొదటి రుక్కుని మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 10 రుక్కులు ఉంటాయి. తత్ర ఆదో దశ సంఖ్యాకా రుచః అంటే ఈ 11 అనువాకంలో ముందుగా ఆదో అంటే ముందుగా దశ సంఖ్యాకా రుచః 10 రుక్కులు ఉంటాయి. అందులో ఓం సహస్రాణి సహస్రశో ఏ రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వధన్వాని తన్మసి. సహస్రాణి సహస్రశః అంటే వేలకి వేల రుద్రులు ఎవరైతే భూమిని ఆశ్రయించుకుంటారో వాళ్ళందరి యొక్క ధనుస్సుల యొక్క ఆ నారితాళ్ళు కూడా వాటిని విప్పేసేసి దూరంగా వేలాది యోజనాల దూరంలో ఉంచేస్తాం వీటిని అని ఈ వాక్యం చెప్పుకున్నామండి మనం. అదే రకంగా అస్మిన్ హత్యన్ రెండో రుకులోకి వచ్చేప్పుడు అస్మిన్ హత్యన్నవేం తరిక్షే భవాధి అంటే ఇక్కడ భూలోకానికి సంబంధించినటువంటి మొదటి రుకులో చెప్పగా భూమికి ద్యులోకానికి మధ్యలో ఉండేటటువంటి ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. అంతటి మధ్యలో ఉన్నది అంటే భూమి ఆకాశాల మధ్యలో ఉన్నట్టుగా భూమి ద్యులోకానికి మధ్యలో ఉన్నది అంతరిక్ష లోకం. ఇక్కడ ఉండేటటువంటి రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధనుస్సును కూడా అలాగే చేసి ఉంచుతాం. అన్నిటికీ అది కామన్గా వస్తుందని చెప్పారు. అది కూడా మనం ఈ మంత్రం కూడా చూసామండి. తర్వాత నీలగ్రీవాశ్చి దిగంఠా శర్వా అథః క్షమాచరాః నీలగ్రీవాశ్చి దిగంఠా దివగుం రుద్రా ఉపశ్రితాః అని ఇక్కడ ఇంకా ద్యులోకానికి సంబంధించినటువంటి రుద్రులు వాటి వర్ణ ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. ఇది ఇక్కడ పైన చూస్తే ఒక్కసారి ఈ 3వ రుక్కులోని నీలగ్రీవాశ్చి దిగంఠా శర్వా అథః క్షమాచరాః ఆ రుద్రుల యొక్క లక్షణం ఎలాగయ్యా వీళ్ళు రుద్రులను ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే వారి కంఠంలో తెల్లటి శరీరం తెల్లటి కంఠంలో ఒక నల్లటి మచ్చ కూడా ఉంటుంది. నలుపనండి నీలం అనండి. నీలం అనే మాటకి సంస్కృతంలో నలుపని కూడా ఉంది. అంటే నీలగ్రీవాహ కంఠం మీద ఒక భాగం మొత్తం కంఠం అంతా నీలం అని కాదు. కంఠంలో ఒక చోట ఒక పుట్టుమచ్చ ఉన్నట్టుగా ఆ విషాన్ని హాలాహలాన్ని కంఠంలో పెట్టుకోవడం మూలంగా ఆ భాగం నీలం అయింది అని చెప్తుంటారు. స్థితికి అసలు మామూలుగా అయితే సహజంగా తెల్లటి శరీరం కనుక తెల్లటి కంఠం.
అంటే ఆ తెల్లటి కంఠం మీద నల్లటి బొట్టులా ఉండేటటువంటి ఈ నల్లటి కంఠం, ఈ 2 రకాలు కలిసి ఉండడం రేర్ కాంబినేషన్. ఇప్పుడు తెల్ల ఆవు మీద నల్లటి మచ్చ ఉందనుకోండి, అది అవును. చూడడానికి ముచ్చటగా ఉంటుందది. అలాగా. హ్మ్. అలాంటి నీలగ్రీవులు, ఎప్పుడైనా నేను మంచం మీకు ఎలా వెళ్ళిపోతాను అదే కుర్చీలో. నీలగ్రీవులు, శితికంఠులు అంటే నల్లటి మచ్చ కలిగినటువంటి వాళ్ళు, తెల్లటి కంఠములు కలిగినటువంటి వాళ్ళు, ఇంకా శరువులు. శర్వ అనే మాట ఏమిటంటే హింసా స్వభావం కలిగినటువంటి వాడు. తప్పు చేసే వేసేసేయి అంతే. మొహమాటం లేదు. నిర్దాక్షిణ్యంగా తప్పుకి శిక్ష పడిపోవాలి. దానివల్ల వాడు ఆ పాపం నుండి బయటపడడం కోసం ఎంత శిక్ష అని ఈ వాక్యం కూడా ఇక్కడ అధః క్షమాచరాః అనే మాట ఒకటుందండి. దీనికోసం మళ్ళీ వెనక్కొచ్చాను ఇప్పుడు. ఒక్కసారి మళ్ళీ చూడండి భాష్యం చూద్దాం. ఇక్కడ కొంచెం పెద్ద చేయడానికి ట్రై చేద్దాం. నీలగ్రీవ గ్రీవాయాం ఏకస్మిన్ ప్రదేశే నీలవర్ణాః అంటే నీలగ్రీవాః. గ్రీవాయాం కంఠమునందు ఏకస్మిన్ ప్రదేశం ఒకచోట నీలవర్ణాః నీలము రంగు కలిగినటువంటి వాడు. అయితే వాళ్ళని నీలగ్రీవులు అంటారు. ప్రదేశాంతరే శ్వేతవర్ణః మిగతా ప్రదేశం అంతా కూడా వాడు శ్వేతవర్ణం కలిగినటువంటి వాడు. అలా చెప్పొచ్చు. ప్రదేశాంతరం అంటే మిగిలిన చోట తెల్లటి కంఠం ఉన్నటువంటి వాళ్ళు. శితికంఠాః తాదృశాః శర్వాః అటువంటి ఈ శరీర విశేషం కలిగినటువంటి ఈ శర్వులు. శర్వ అంటే హింసా స్వభావం. కానీ ఇక్కడ రుద్రమూర్తి విశేషాః. రుద్రుల్లో ఒక ఆకారంలో ఒక విశిష్టమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? కీదృశాః ఎటువంటి వాళ్ళు? అధః క్షమాచరాః అంటే భూమేః అధస్తాత్ పాతాళేషు సంచరంతి. అంటే భూమికి కింద పాతాళ లోకం, ఇంకా అతల, సుతల, వితల, రసాతల, మహాతల, పాతాళ ఇలాంటి మొత్తం సప్తలోకాలు చెప్తారు కదండీ! 7 అధోలోకాలు. ఆ ప్రాంతాల్లో సంచరించి తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధః క్షమాచరాః. తేషాం వారి యొక్క ధనుస్సుని మామూలుగా అదన్నిటికి కామన్ అది. వారి యొక్క ధనుస్సులని కూడా తాడు విప్పేసేసి ఉంచుతాం, దూరంగా పెట్టేస్తామని. ఇక్కడ ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఇదొక కీవర్డ్. అంటే ఏమిటి రుద్రుడు భూమి కింద ఉండడం ఏమిటి? దాన్ని ఎలా ఊహించుకోవాలి? వీటన్నిటి కూడా చిన్న చిన్న మనం పిక్చర్స్ చూడడానికి ట్రై చేద్దామండి. తర్వాత దానికే మన భట్టభాస్కరం నీలగ్రీవాయి తృతీయ మూడో రుక్కు నీలగ్రీవా ఇది అత్రాపి యహ ఇత్యాది ఎవరైతే ఇది అధ్యాహారం. అధ్యాహారం అంటే అక్కడ లేనటువంటి ఒక పదాన్ని తెచ్చుకొని వాక్యం సమన్వయం చేసుకోవడం. దాని అధ్యాహారం. ఇక్కడ యహ ఇది అధ్యాహ్రీతే. ఆ యహ అనే పదం ఎవరైతే, అది ఏ ఇత్యధ్యాహ్రీతే ఎవరి అతి బహువచనాలు ఉన్నాయి గనక ఏ అని అర్థం తీసుకోవాలండి. ఎవరైతే అంటే ఎవరి కంఠమైతే ఇలాగ తెల్లగా ఉండి ఆ దాని మీద నల్లటి మచ్చ ఉంటుందో అలాంటి వాళ్ళు, ఇంక వాళ్ళేంటంటే వాళ్ళు భూమి లోపల, భూమి కింద ఉండేటటువంటి వాళ్ళు, పాతాళ లోకం వరకు కూడా ఉండే లోకాలన్నింటిలో సంచరించేటువంటి వాళ్ళు. వాళ్ళందరి యొక్క ధనుస్సుల్ని దూరంగా మేము విప్పేసి పెట్టేస్తాం గాక. తర్వాత నాలుగో రుకులో కూడా ఇవన్నీ ఇప్పుడు ఎన్నోదయిందండి ఇప్పటికి? నీలగ్రీవ 2 అయ్యాయి. అంటే భూలోకం అయింది. ఆ భూమికి తాకుతూ పైన ఉండేటటువంటి అంతరిక్ష లోకం అయింది. ఇప్పుడు మూడోది ద్యులోకం. నీలగ్రీవాశ్రితికంఠాదివగుం రుద్ర ఉపశ్రితా. ఇక్కడ దివం అనే పదం వచ్చింది. ఇందాక అంతరిక్షం అనే పదం వచ్చింది. ఇక్కడ దివం అని దివం అంటే దివిలోకం, ద్యులోకం. అంటే నీలగ్రీవ ఇది. యహ ఏ ఇత్యధ్యాహార్యమేవ. ఇక్కడ కూడా ఏ ఎవరైతే అంటే ఎవరైతే కంఠములు నీలముగా ఉండి తర్వాత తెల్లటి కంఠములు కలిగినటువంటి వాళ్ళే ఉంటారో ఆ రుద్రమూర్తులు. అంటే నీలగ్రీవ స్థితికంఠ ఇది అదే అర్థం. రుద్ర అంటే వీళ్ళు ఇక్కడ ద్యులోకంలో ఉన్నటువంటి రుద్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి పనేముంది అక్కడ అంటే దివం అంటే ఐంద్రాది లోకం ఉపాశ్రితాః స్వామిత్వేన ఉపసంప్రాప్తాః. వీళ్ళు అక్కడ ఉన్నారంటే వీళ్ళు ఖాళీగా కూర్చోరయ్యా. ఆ ఇంద్రాది ద్యులోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించి వాటికి ప్రభువులుగా ఉంటారు వీళ్ళిక్కడ. అంటే ఇంద్రలోకం లేదా కుబేరలోకం ఇలాంటి రకరకాలు ఉన్నాయి దిక్పాలకులందరికీను. ఆ దిక్పాలక స్థానాల్లో కూర్చుంటారు స్వామిత్వేన. అంటే పరమశివుడు అనేక అనంతమైనటువంటి రూపాలు ధరించి ఏ స్థానంలో ఎక్కడున్నా ఆ ప్రాంతంలో అధికారిగా ఉండడానికి ఆయనకి అధికారం ఉంది. స్వామిత్వేన ఉపసంప్రాప్తాః. స్వామిగా ఉండడానికి అక్కడ వాళ్ళు ఆ ప్రదేశానికి చేరారు వాళ్ళు. తేషాం ఇత్యాది మిగతా అన్నిటి కూడా కామన్. ఇంక బట్ ప్రతిసారి రాయట్లేదు భాష్యం ఇంకా. తేషాగం సహస్రయోజనే అంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ధనుస్సుల యొక్క తాళ్ళన్నీ కూడా విప్పేసి వాటిని వేలాది యోజనాల దూరంలో పెడతాము అని. తర్వాత
ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పటికి 4 మంత్రాలు. ఏషాం చతుర్ణాం మంత్రాణం పురశ్చరణాధికం బ్రోమ. మొత్తం 10 రుక్కులండి. ఈ 11 అనువాకంలో ముందర. అందులో 4 రుక్కులు అయ్యాయి ఇప్పటికి. చతుర్నాం మంత్రాణం పురశ్చరణం. ఈ మంత్రాలు ఎంతసేపు జపం చేయాలి? ఎలా ఎలా హోమాలు చేయాలి? ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. చాంద్రాయణం చరిత్వా కాయ శోధనార్థం పంచసహస్రం జపేత్. చాంద్రాయణం అంటే మామూలు చంద్రుని యొక్క కళలు ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో పాడ్యములుగా అయితే పౌర్ణమి వరకు, అలాగ రోజు ఒక్కొక్క ముద్ద అన్నం పెంచుకుంటూ మాత్రమే భోజనం చేస్తూ ఆ పద్ధతిని ఏమంటారంటే చాంద్రాయణ వ్రతం అంటారు. చంద్రుని యొక్క కళలను అనుసరించి భోజనం చేయడం. అంటే పాడ్యం నాడు ఒకటే ముద్ద తినడం, ఇది నాడు 2 ముద్దలు తినడం ఇలాగా. పౌర్ణమి నాడు 15 మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గుతూ రావాలి బహుళపక్షంలో. అలా చేస్తూ చాంద్రాయణం చేసిన తర్వాత కాయ శోధన శరీర శుద్ధ్యర్థం అంటుంటారు. మన శరీర శుద్ధ్యర్థం మనకి పుణ్యాహవాచం చేసేప్పుడు మన శరీర శుద్ధ్యర్థం పదం వాడుతుంటారు. దాన్నే కాయ శుద్ధ్యర్థం అంటే శరీర శుద్ధ్యర్థం అన్నమాట. పంచసహస్రం జపేది 5000 జపం చేయాలండి ఈ మంత్రాలు. ఈ సహస్రాన్ని సహస్రశోయ రుద్ర అక్కడి నుంచి ప్రారంభించి మొత్తం ఈ అనువాకం అంతా కూడా. తతః కృత పురశ్చరణో భవతి. అప్పటికి ఆ మంత్రం అతనికి సిద్ధించడానికి యోగ్యత కలుగుతుంది. ఇంక దీన్నే ఆభిచారికం కర్మ మంత్రైః ఏతైః కుర్యాత్. చేతబడి చేయడానికి కూడా ఈ మంత్రాలు పనిచేస్తాయి. అది అందులోకి మనకి పెద్ద ఉత్సాహం లేదు, చెప్పుకోవాలని ఏం లేదు. అయితే అందులో ఏం చేస్తాయి, ఏ పదాలు ఏ ఏ పదార్థాలు శాల్మలి, బూరు చెట్టు సమితులు, సాలం, మద్ది చెట్లు, వేత్రం అదే కర్రలు, వేణు అంటే మన వెదురు కర్రలు, శరం, శరం అంటే మన రెల్లు పొదలు దానికి సంబంధించినటువంటి అర్క అంటే జిల్లేడు, అర్క, తూల తూలం అంటే మనకి పత్తి చెట్టు. వీటికి తూల వేష్టిదానాం శశ రుధిరాక్తానాం శతసహస్రం శశం అంటే మన ర్యాబిట్ కుందేలు. ఆ కుందేలు రక్తంతో ముంచినటువంటి వాటితోటి 1,00,000 హోమం చేయాలి. ఇదంతా మనకి కొంచెం అంత ఇష్టంగా ఉండదు. దాటేసి వెళ్ళిపోదామండి. రాజ్ఞః తస్య అభిచార దోషాః నశ్యంతి. ఇలా చేయగా కొన్ని పదాలు ఏవో చెప్పారు. ఇలా చేస్తే దూర్వాసులు కూడా హోమం చేస్తే రాజు యొక్క వీళ్ళు చేతబడులు చేయడం. అభిచారం చేతబడి అంటే భయపడి పారిపోక్కర్లేదండి. మనలో అసూయలు అనేక మందికి ఉంటారు. అసూయ లేనివాడు ఎవడైనా ఉంటాడా చెప్పండి అసలు? ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఏదో రకమైంది. ఓ సుపీరియారిటీ కాంప్లెక్స్ అయినా ఉంటుంది, లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయినా ఉంటుందది. తప్పదది. నిజంగా అక్కడ కాంపిటీషన్ నడుస్తున్నాయి ఉద్యోగాల్లో. అటువంటి చోట నాకంటే వాడు ఎక్కువున్నాడు, వాడు వాడికంత ప్రమోషన్ వాడికి రాకుండగా ఉంటే బావుండనే భావన సామాన్యంగా 100కి 90 మందికి వస్తూనే ఉంటుందండి. ఆ భావనే అభిచార భావం అనుకోండి. ఏదో ప్రత్యేకించి ఏదో ముగ్గేసి, నిమ్మకాయ వేసి అలా ఏం అక్కర్లేదసల. ఆ భావన లేకుండా ఉండాలని అది ప్రయత్నం చేయాలసలు మనకి. దానికోసమే మనకి అపాప విద్ధత్వం అని మనకి ఈశావాస్యోపనిషత్తులో కూడా శంకరులు చెప్తున్న మాటండి. ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి దోషం కూడా మనసుకి అంటకుండా ఉండుగాక. అది పరమాత్మ యొక్క లక్షణం అని చెప్తూ ఉంటారాయన. అలా చెప్పుకొస్తూ ఇక్కడ ఎటువంటి శివమూర్తిని ధ్యానం చేయాలి మంత్రం చేసేప్పుడు. దంష్ట్రాకరాళవదనం జ్వలం జ్వలజ్జజ్వల ఆ! జ్వలంజ్వలనమూర్ధజం బిభ్రాణం త్రిశిఖం దీపం ధ్యాయేత్ భుజగభూషణం దంష్ట్రాకరాళవదనం. ఆయన యొక్క కోరలు ఎలా ఉన్నాయంటే పళ్ళు, దంతాలు మంచి భయంకరమైనటువంటి కోరలు ముందరకు వచ్చినట్టు చూపిస్తుంటారు సార్ రాక్షసు అలాగా. అలా ఉన్నటువంటి వదనం, నోరు. జ్వలజ్వలనమూర్ధజం. ఆయన జుట్టంతా కూడా ఎలా ఉందంటే కాంతివంతంగా మెరిసిపోతోందది. లేక ధగధగలాడిపోతోంది. లేక నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంది పైన ఆయన జుట్టు. బిభ్రాణం త్రిశిఖం దీపం. 3 శిఖలకి 3 దీపాలను పెట్టినట్టుగా ఉంది. తర్వాత లేకపోతే ఒకే దీపంలో మామూలుగా మనకి అక్కడ త్రిశిఖ అనే మాటకి అర్థం ఏంటంటే శిఖం అంటే వేదం అని అర్థం అండి. అంటే 3 వేదాలు. త్రయి అంటే ఋగ్యజు, సామవేదాలు. అథర్వణ వేదాలు మామూలుగా మొదటి కాలంలో లెక్క పెట్టేవారు కాదు. అంచేత చాలా వాక్యాలను కూడా మనకి వేదమాట అంటే త్రయి అని మనకి లలితా సహస్రం కూడా త్రయి అని వస్తుంది చూడండి. త్రయి అంటే 3 వేదాలు. 3 వేదాలు అంటే మంత్రాలన్నీ అవే. ఆ 3 మంత్రాలు ఉన్న మంత్రాలని 4 భాగాలు చేశారు. 3/4 చొప్పున అలాగా. అంచేత బిభ్రాణం త్రిశిఖం దీపం. 3 శిఖలు ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి భుజగభూషణం సర్పాభరణంతో ఉన్నటువంటి ఆ పరమశివుడిని ధ్యానం చేసేదముగాక అని అక్కడే ఆ వాక్యం అవుతుందండి. ఇప్పుడు 5వ రుక్కులోకి వస్తున్నారు.
ఇంకా ఇంతవరకు కూడా భూమిని, అంతరిక్షాన్ని, ద్యులోకాన్ని ఆశ్రయించున్నటువంటి రుద్రులు వాళ్ళ ధనుస్సుల గురించి చెప్పుకొచ్చారు. మళ్ళీ కిందకొచ్చారు. ఇప్పుడు భూమి మీద ఇంకా ఏ రూపాల్లో ఆయన రుద్రుడు ఉండడానికి అవకాశం ఉంది? ఆ లిస్ట్ చెప్తున్నారండి. ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః అని ఒక మాటండి. అంటే వృక్షములయందు ఉండేటటువంటి కొంతమంది రుద్రులున్నారయ్యా. వాళ్ళ యొక్క ధనుస్సును కూడా దూరంగా పెట్టేస్తాం తాళ్ళు విప్పేసి అని. మొత్తం ఆ వాక్యం రెండో భాగం ఇంక చెప్పట్లేదండి. ఇది కామన్ గనక. అదే రుద్రహోమం చేసేప్పుడైతే ఈ వాక్యం ప్రతిసారి చెప్పుకొస్తారండి. మనకి మీరు రుద్రాధ్యాయం తీసుకున్నారనుకోండి, హోమం చేసేప్పుడు మాత్రం ఆ వాక్యం ఏదైతే ఉందో వాళ్ళ ధనుస్సులు విడిగా విప్పేస్తామని అది ప్రతి వాక్యాన్ని చెప్పుకుంటూ నడుస్తారు. 10 సార్లు చెప్తారు అలాగా. దీని భాష్యం ఇచ్చారు చూద్దామండి. యథా లోకేషు అవస్థితాః రుద్రాః తథా వృక్షేష్వపి స్థితాః. ఇప్పుడైతే మనం ఈ వృక్షాల్లోకి వెళ్ళేప్పుడు ఇప్పుడు 3 లోకాల్లో ఉన్నటువంటి రుద్రులని చెప్పారు కదండీ! ఇది దృశ్యమానంగా ఎలా ఉంటుందసల? అంటే ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేం. వేలాది వేలన్నారు. వేలకి వేలు కాదండి బాబు. కోట్లకి కోట్లండి. ఒక్కసారి ఆ దృశ్యం చూద్దామండి. ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఒక్కొక్క పిక్చరు. అందులో ఎన్నున్నాయో చూడండి. ఇవ్వండి. నక్షత్ర మండలాల్లో ఒక్కొక్క చిన్న చిన్న చుక్కలా ఉన్నది పెద్ద పెద్ద నక్షత్రాలు. వాళ్ళందరూ రుద్రులండి. ఎక్కడున్న రుద్రులు వీళ్ళంతా కూడా ద్యులోకంలో ఉండేటటువంటి స్టార్స్ అన్నారు కదా మరి. నక్షత్ర మండలం. ఇదండి. ఈ పిక్చర్ చూపించాలనిపించింది. తర్వాత అలాగే ఇంకా ఎన్నున్నాయో చూడండి వరుసగా. ఎక్కడికెళ్ళిపోయాం మొదటికెళ్ళాలి. ఇక్కడి నుంచి చూద్దామండి. ఇది మనకి అంతరిక్షంలో జరుగుతున్నటువంటి నక్షత్రాలండి ఇవి. ఎప్పుడైనా మనం ఇన్ని ఒక్కసారి ఇది నాసా ఫోటోగ్రాఫ్స్ కంటే ముందర ఇంకా తీసినటువంటి పిక్చర్స్ అండి ఇవి. దాని తర్వాత వచ్చినవి చెప్పక్కర్లేదు. ఇది హేలీ తోకచుక్క కామెట్. 77 ఏళ్లకోసారి వస్తుందండి. అది వచ్చినప్పుడు ఎలా ఉందో ఆకాశంలో మిగతా నక్షత్రాలన్నీ ఉండగా. అది ఒక దృశ్యం అండి ఇది. వీళ్ళంతా రుద్రమూర్తులండి గుర్తెట్టుకోండి. ఒకళ్ళిద్దరు ఏదో కాదు. అక్కడ చెట్టుకోవడం, పుట్టుకోవడం అలా ఏం కాదు. ఇంతమంది ఎంతెంత టెంపరేచర్‌లండి అవి. కోట్ల డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉండే టెంపరేచర్ ఉండేటటువంటివి. సారీ అండి. ఒకసారి చూద్దాం. తర్వాతది చూడండి ఇదొకటి. ఇది సూర్యమండలం లోపల ఉండేటటువంటి కాంతి మండలం ఎలా ఉంటుందో చూడండి. ఇవన్నీ మనం కొన్ని ఇదివరకు చూసాం మనం. మొట్టమొదటి రోజుల్లో చెప్పాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అని అనిపించింది. తర్వాత ఇందాక నీలగ్రీవ అన్ని చోట్ల వాడారు చూడండి. నీలగ్రీవా శితికంఠాః వాడుతూనే ఉన్నారు మొత్తం. అంతరిక్షానికి వాడారు, ద్యులోకానికి వాడుతున్నారు. ఇవ్వండి నీలగ్రీవం అంటేను. సూర్యుడిలో మచ్చలండి ఇవి. ఇదంతా కూడా మీకు కాంతితోటి ఇక్కడ పసుపు రంగు వేసాడనుకోండి. కానీ సూర్యకాంతి అన్ని రంగులు కలిసి విబ్జిఆర్ కలిసిపోతే తెలుపు అవుతుంది గనక, సో, ఇదంతా తెల్లటి కంఠం అనుకుంటే మధ్యలో ఉండేవి నీలగ్రీవములు ఇవ్వండి. నీలగ్రీవా శితికంఠాః ఆ టెంపరేచర్‌లో అది హింస ఇది భస్మం అవ్వడం తప్ప దగ్గరలో పెడితే ఎవడు బయటపడేటట్టుండదు. శర్వాః ఇవన్నీ కూడా సూర్యమండలానికి ప్రతీక. ఆ పదాలన్నీ కూడా సూర్యమండలాన్ని వర్ణిస్తున్నాడా అనిపిస్తున్నాడు ఆ వాక్యం చదువుతుంటేను. ఆశ్చర్యం వేస్తుంది చూడండి. తర్వాత అధః క్షమాచరాः అన్నాం ఇందాక. అధః భూమికి కింద అంటే పాతాళాది లోకాలున్నాయి. భూమికి అంతవరకు వెళ్ళక్కర్లేదండి. ఈ నీలంగా ఉన్నది భూలోకం అనుకుంటే, భూమికి లోపలికి వెళ్ళేప్పటికి మీకు 6000 డిగ్రీలు సెంటిగ్రేడ్‌తో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఉంటుందండి అక్కడ. ఇనుము కరిగిపోయి ఆవిరవుతూ ఉంటుందండి మన భూమిలో. ఇక్కడ మనం ఉన్న కింద. అది రుద్ర స్వరూపం అండి అది. దాన్ని లేయర్స్ కింద వేసి ఒక పిక్చర్ చేసి చూపించారు మనకి. ఇక లోపల ఉన్న ఈ చెరువు ఇంకా అంతం లేదు ఆ వేడికి ఎంత ఉంటుందో. భూకంపాలు మనకి అగ్నిపర్వతాలు రావడానికి ఇక్కడి నుంచి తన్నుకుంటూ వస్తుంది బయటికది. అగ్ని పైనేం లేదది. లోపల అంటే అధః క్షమాచరాః అంటే భూమి లోపల ఉండేటటువంటి రుద్రమూర్తిది. ఆ మాటకి అన్వయం కుదరడం కోసం ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నామండి. తర్వాత ఇలాగ ఇంకెన్నైతే ఉన్నాయో అన్ని పదాలకి కూడా ఇక్కడ మళ్ళీ చంద్రుడు ఇలా ఉంటాడండి. రెడ్ మూన్ అంటారు. తెల్లగానే కనిపిస్తూ ఉంటాడు. కానీ రెడ్ మూన్‌లా ఉంటుందండి. ఇందాక మనం చూసినటువంటి ఇవన్నీ కూడా అంతరిక్ష భాగంలో ఇలా ఉంటాయి.
ఇవన్నీ ఎందుకోసం చెప్పుకున్నామంటే నీలగ్రీవాశ్చ దిగంఠా శర్వ అథ సహస్రాణి సహస్రశో ఏ రుద్రా అధిభూమ్యాం. తర్వాత ఇంకోటి అంతరిక్షే ఇంకోటి ఏ దివి, మొత్తం 3 లోకాల్లో ఉండేటటువంటి మనం ఇవాళ రుద్ర దర్శనం చేసుకోగలిగామండి. సాక్షాత్తు ఉన్నటువంటిది ఇది. అది ఊహాజనితం కాదు. ఉన్నటువంటి శివమూర్తులు మనం ధ్యానం చేసుకోగలిగాం. తర్వాత మంత్రానికి వెళదామండి. ఐదో రుక్కు. ఇప్పుడింకా భూమి మీద ఉన్నటువంటి మిగతా వృక్షాది జీవజాలం వాటిలో ఉండేటటువంటి రుద్ర స్వరూపాలు ఎలా ఉంటాయి? ఏ వృక్షేషు సస్పింజర నీలగ్రీవా విలోహితాః యథా లోకేషు అవస్థితాః రుద్రాః తథా వృక్షేష్వపి స్థితాః. లోకాల్లో ఎలాంటి రుద్రులైతే ఉంటారో అలాంటి రుద్రులు వృక్షములందు కూడా ఉంటారయ్యా. ఎలా ఉంటారు? వాళ్ళ రంగేమిటి? ఇందాకైతే ఇప్పుడు చూసాం మనకి. జాజ్వల్యమానంగా జ్వలత్ అని రాసేది సార్ ధ్యాన శ్లోకంలో. అలా ఉన్నటువంటి రూపాలు చూసాం మనం ప్రాక్టికల్‌గా. భూమి లోపల, భూమి బయట, ఆ అంతరిక్షంలో సూర్యుడి లోపల, సూర్యుడి బయట ఏమిటండి ఆ దేదీప్యమానత్వం? అటువంటి ఆ కాంతిమత్వమైనటువంటి, కాంతి కలిగినటువంటి రుద్రులు వృక్షాల మీద కూడా ఉన్నారయ్యా. వృక్షేష్వపి అని చెప్తున్నారండి. తేషు కేచిత్ సస్పింజ. అయితే వాళ్ళ రంగులేమిటయ్యా? అంటే తేషు ఈ చెట్ల మీద ఉండేటటువంటి, అంటే వృక్ష సంబంధమైనటువంటి పదార్థాలు. చెట్టు మీదంటే చెట్టు కొమ్మ ఉండొచ్చు, మొదట్లో ఉండొచ్చు, కాండంలో ఉండొచ్చు, ట్రంక్‌లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. తేషు కేచిత్ సస్పింజరాః షష్పవత్ బాలతృణవత్ పింజరవర్ణాః. వాటి రంగు ఏమిటంటే ఇది ఎర్రగా ఉండదండి. లేత గడ్డి పరక. షష్పము అనే మాటకి లేత గడ్డి పరక. ఆకుపచ్చగానే, పూర్తి ఆకుపచ్చ ఇంకా రాకుండగా లైట్ ఆకుపచ్చ వచ్చి ఇంకొంచెం పింక్ రంగు కలుస్తుంది. దాన్ని ఏమంటారంటే పింజర వర్ణం అంటారటండి. షష్పవత్ అంటే బాలతృణవత్. బాలతృణం అంటే లేత గడ్డి పరక. ఆ రకం దానికి ఉండేటటువంటి పింజర వర్ణం కలిగినటువంటి ఆ రంగుల్లో ఉండేవాళ్ళు కొంతమందయ్యా. ఎవరయ్యా వాళ్ళు? నీలగ్రీవాహ. మళ్ళీ నీలవర్ణం. ఇందాక మనం సూర్యుడిని చూసాం చూసారా మచ్చలు. అంటే ఇక్కడ కూడా మచ్చలు మచ్చలుగా ఉండేటటువంటి రుద్రులు ఇక్కడుంటారు. అయితే వీళ్ళ రంగు ఇంక మిగతా ఇందాక అక్కడ శితికంఠ ఎలా ఒళ్ళంతా తెల్లగా ఉంటుందన్నాం. ఇక్కడ ఒళ్ళంతా తెల్లగా ఉండదండి. ఇక్కడ ఎలా ఉంటదంటే విలోహితాః కేచిత్ గ్రీవాదేశే నీలవర్ణ ఉపేతః. కొంతమంది రుద్రులు వృక్షాల మీద ఉండేటటువంటి వాళ్ళు గ్రీవాదేశి అంటే కంఠ ప్రదేశంలో నీలవర్ణ ఉపేతః నీల రంగుతోటి ఉంటారు వాళ్ళు. అపరే పునః ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఇలా కంఠం మీద నల్లటి మచ్చలు ఉన్నటువంటి రుద్రుడు ఇక్కడ ఆశ్రయిస్తే, కొంతమంది విలోహితాః విశేషేణ రక్తవర్ణాః చాలా ఎర్రగా ఉంటారట. ఇప్పుడు మామిడి చిగుళ్ళు చూడండి, ప్రారంభమైన కొత్తలో ఎర్రగా ఉంటాయి. ఆ రంగులో ఉండేటటువంటి వాళ్ళు. అందులో ఎర్రగా దానిమ్మ ఆకులు ఉన్నాయనుకోండి ఎర్రగా తేలుతాయి. ఇలాగా ఆ రంగులతో ఉండే, అంటే ఉదాహరణకి ఇవేంటంటే ఆ రెండే రంగులు ఉండాలని కాదండి. వృక్షములకు, ఆకులకు ఎన్ని రకాల రంగులు కొన్ని శాంపుల్‌కి ఇచ్చాడంతే ఇక్కడ మంత్రంలో. శాంపుల్ అవి. అంటే ఇలా రకరకాల రంగుల రూపంలో మనకి కనిపించేటటువంటి రుద్రులు వీళ్ళు. వీళ్ళకి నమస్కారం పెట్టుకోండి. ఈదృశాః ఏ సంతి తేషాం. ఇలాంటి రకరకాల రంగులతో ఉండేటటువంటి రుద్రులందరూ వృక్షముల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క చివరి వాక్యం మళ్ళీ వాళ్ళందరి యొక్క ధనుస్సుల యొక్క తాళ్ళు విప్పేసేసి దూరంగా పెట్టేస్తాం. వేలాది యోజనాల దూరంలో. అంటే భయపడుతూనే ఇంత కూడా ఆ రకరకాల వర్ణన చేసుకుంటున్నాడు సాధకుడు. ఇంకా ఐదో మంత్రం దీనికే మనకి భట్టభాస్కరుడు అథ పంచమో మంత్ర ఏ వృక్షేషుది. వృక్షేషు అంటే స్థావర జంగమాత్మసు జీవేషు వృక్షేష్వేవా. అంటే కదిలేటటువంటి కదలనటువంటి ఆత్మలు కలిగినటువంటి ఈ వాటి జీవేషు జీవులందు లేక వృక్షములందు. అంటే కదిలేటటువంటి జీవులు, మనకి రకరకాల జంతువులు ఉన్నాయి. అవన్నీ వృక్షం అంటే ఇందాక చెప్పాను శాంపుల్ జీవులు ఇవి. శాంపుల్ చెప్పాడు కొన్ని ఆకాశంలో ఎగిరి ఉంటాయి, పక్షులు ఉన్నాయి మనకి. ఇంకా నీళ్ళలో వెళ్ళి ఉన్నాయి. నేల లోపల మనకి వానపాములు ఉంటాయి. ఇలా ఎన్ని రకాల జీవులైతే ఉన్నాయో అవి వృక్షేష్వేవ వృక్షాల యందే ఉండేటటువంటి జీవులు కొంతమంది. వాళ్ళు కదలనటువంటి జీవులు వాళ్ళు. కదిలేటటువంటి వాళ్ళు. వీళ్ళందరి రంగుల గురించి ఆ రకమైన మొత్తం అంటే జాతి ఒక ఐడెంటిఫికేషన్ చేస్తున్నారంటే ఇన్ని రకాల, అంటే రకరకాల అనంత కోటి రకాల 86,00,000 రకాల జీవులు ఇక్కడ భూమి మీద ఆశ్రయించుకొని ఉన్నారయ్యా. వాళ్ళు సస్పింజరాః షష్పపింజరాః అంటే లేత గడ్డి పరక రంగులో ఉంటారు. షష్పం అంటే బాలతృణం. వీడేమిటంటే ఎందుకయ్యా ఇక్కడెందుకు కూర్చుంటారయ్యా వీళ్ళు? ఈ రుద్రుల పనేం లేదా? అంటే లోక పీడకానాం జరయితారః నీలగ్రీవాః.
ఈ లోకానికి ప్రభువులు లేకపోతే ఎక్కడైనా సరే ఓ ప్రాంతంలో రాజు అనేవాడు లేకపోతే ఏమండి ఎవడో అర్జెంటుగా రాజుని చేసేయాలి అక్కడ ఎమర్జెన్సీకి. ఆ రాజుని చేయకపోతేట దాన్ని దోచుకునేటటువంటి వాళ్ళు విజృంభిస్తారు అక్కడ. నిన్న చూడండి బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతే స్వేచ్ఛగా స్వేచ్ఛ కూడా అనకూడదండి. విశృంఖలంగా ఆవిడ ఇంట్లోకెళ్ళి ఏమండి ఆ వస్తువులని ఎత్తుకుపోయారట. ఎత్తుకుపోవడం ఏంటండి ప్రధానమంత్రి ఇంట్లోను. పోలీసులు ఏం చేస్తున్నాడు అక్కడ? అంటే కావాలని వదిలేసారు వాళ్ళని. అలాంటి వాళ్ళని లోక పీడాకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జరయితారహ వాళ్ళని శిక్షించేటటువంటి వాళ్ళు రూపంలో ఉంటారటండి ఈ నీలగ్రీవులు. అంటే వృక్షముల యందు ఉండి జనాల్ని బాధపెట్టి అంటే ఇన్ఫెక్షన్స్ ఊహించుకోండి ఒకసారి. వృక్షాల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలండి. అంటే వీళ్ళు లోక పీడాకారులు. ఈ ఇన్ఫెక్షన్స్ కలిగించేటువంటి మనకి బాక్టీరియా అంతా కూడా. దాన్ని జరయితారహ వాటిని కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు. అటు పరమేశ్వరుని యొక్క సృష్టి ఎంత విచిత్రమైనది. ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసే జీవుల్ని పెడతాడు. ఆ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసే జీవుల్ని హతమార్చే జీవుల్ని మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు పక్కనే ఉంటాయి. ఒకడు జస్ట్ అంటే మ్యాచింగ్ అనమాట. వీడు వాడి కంట పడితే అవి తినేస్తుంటాయి. ఇప్పుడు బల్లి తీసుకోండి చిన్న చిన్న బల్లి చూసే కొందరు భయపడుతుంటారు ఇళ్ళలోను. ఆ బల్లి చేసే పని ఇల్లంతా శుభ్రంగా చేసేస్తది. చిన్న చిన్న పురుగులు ఇళ్ళలో తిరగకుండా తినేస్తుంటుందది. అలాగా లోకపీడకానాం జరయితారః నీలగ్రీవాः నీలకంఠాः వీళ్ళ యొక్క పనేంటంటే ఆ లోకాన్ని పీడించేటటువంటి వాళ్ళని హింసించడం. ఆ రకంగా మళ్ళీ ఎదురు నీలగ్రీవులు, నీలకంఠులు వీళ్ళుంటారు. కొంతమంది వివిధ లోహితాః అంటే విగత కాలుష్యాః వా అంటే ఎర్రటి రంగులో ఉన్నారు అని ఒక అర్థం. లేక అసలు ఏ రకమైనటువంటి కాలుష్యము లేదయ్యా వాళ్ళకి. వాళ్ళు స్వచ్ఛమైన మనస్తోటున్నారు. ఒక్కటే వాళ్ళు అధర్మాన్ని సహించరు. పాపాన్ని సహించరు. అంచేత వాళ్ళేం చేస్తారంటే ఎవరు పాపం చేస్తే వాడికి వెంటనే శిక్ష చేయడం, వాడిని ఆ శిక్ష వేయడం వల్ల వాడి పాపాన్ని తొలగిస్తున్నారు వీళ్ళు. తమలాగే వాడు స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. అంచేత చేస్తూ వాడు స్వామిత్వేన అంటే స్వామిగా ఉండడం అంటే ఏదో పైన పదవి దొరికింది కదా పదవి అక్కడే కూర్చొని అనుభవిస్తూ భోగాన్ని అనుభవించడం కాదు. రక్షితృత్వేన చ అధికాः సంతి. వాళ్ళు రక్షణకు తెలియచేసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు. ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతం యొక్క, ఆ వృక్షముల యొక్క, ఆ లతల యొక్క, ఆ చెట్లకు సంబంధించినటువంటి సమస్త దాని ఆధారపడినటువంటి ఎన్ని జీవులైతే ఉన్నాయో, అన్ని జీవుల యొక్క వృక్షములకు సంబంధించి ఆశ్రయించి తీసుకున్నటువంటి అన్ని రకముల జీవుల యొక్క రక్షణ బాధ్యతని తీసుకున్నటువంటి ఆ శివమూర్తులందరూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి యొక్క ధనుస్సు యొక్క తాళ్ళు విప్పేసి దూరంగా పెట్టేస్తాము. తేషాం ఇత్యాది సుబోధం ఇంక బాగా అర్థమైంది మీ అందరికీ అని ఆ మాట భాష్యకారుడే అంటున్నారండి. ఇత్యాది సుబోధం బాగా అర్థమైంది కదా! ఇంక తర్వాతండి. ఇంక భూమి మీద తిరిగేటటువంటి వాళ్ళు ఇంక భూమి అయిపోయింది. భూమి మీద ఇంక పంచమహాభూతాల్లోనూ తిరుగుతున్నారు. అందులోకొస్తున్నాడండి. ఏ భూతానా ఇంక ఆరో రుక్కిది. ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః. ఇక్కడ భూతము అనే మాటకి పంచమహాభూతాలు మనకి వెంటనే స్ఫురణకొస్తుందండి. గణితం వాళ్ళకైతే భూత సంఖ్యా విధానం ఒకటి గుర్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి. భూత సంఖ్యా విధానం మన ఆల్జీబ్రాలో రెండో రకం అని చెప్పుకున్నాం. కటపయాది విధానం ఒకటి, భూత సంఖ్యా విధానం ఒకటి. భూతం అని ఎక్కడ ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రసిద్ధమైనటువంటి ఒక పదానికి ఆ వస్తువులు పద అర్థములు, వస్తువులు ఎన్నుంటాయో ఆ పదానికి సంబంధించి అది ఆ పదం యొక్క వాల్యుయేషన్. రామ అనే పదం వాడామనుకోండి చెప్పుకున్నాం చాలా. పురాణాల్లో మనకి ముగ్గురు రాముళ్ళు ప్రసిద్ధులు. పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. అందుచేత రామ శబ్దం అంటే రామ అంటే 3 అని తీసుకోండి. ఇది జపం చేసుకోమని కాదు అక్కడ చెప్పింది. రామ శబ్దం అక్కడ 3 అని గణితపరంగా తీసుకున్నప్పుడు. ఇక్కడ మనకి వేదాంత పరంగా తీసుకున్నప్పుడు భూత శబ్దేన అంతర్హిత శరీరాः సంతః మనుష్య ఉపద్రవకారిణః గణ విశేషాः ఉచ్యంతే. మనుష్య ఉపద్రవకారిణ మనుష్యులకు ఉపద్రవాల్ని కలిగించేటటువంటి జీవులు వాళ్ళు. ఏమండి గణ విశేషాః గ్రూపులు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఆకాశం గుర్తించొచ్చా? ఇందాక నీలగ్రీవులు, విలోహితులు లేదా శతకంఠులు ఇలా రకరకాల వాళ్ళని చూస్తే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వరు. ఇంకేదంటే వాటికి చెప్పలేం గనక. కారణం ఏంటంటే వాళ్ళు అంతర్ధానం అయిపోయినటువంటి శరీరాలు కలవాళ్ళు. వాళ్ళ శరీరాలు కనిపించవు. భూత శబ్దేన అంతర్హిత శరీరాః అంతర్ధానం అయిపోయిన శరీరం అంటే శరీరం వాడెవరికీ కనిపించరు. కనిపించకుండా ఉంటూనైతే లేరేమో! లేదయ్యో అలా అనుకోకు. కనిపించనంత మాత్రాన లేరనుకోకు. వాళ్ళు మనుషులకి ఉపద్రవాలు కలిగిస్తూ ఉంటారు. మనుష్య ఉపద్రవకారిణః వాడు ఒక్కడే ఒకటి చేస్తాడా? లేదు గ్రూపులుగా వచ్చేస్తారు. కణ విశేషాః ఉచ్యంతే వాళ్ళు భూత శబ్దేన. అలాంటి భూతములకు ఆధిపత్యం వహించేటటువంటి రుద్రులు కొంతమందున్నారు.
తేషాం అధిపతయ ఏ రుద్రాహ, అటువంటి ఆ భూతములకు అటువంటి ఆ భూతములకు అంటే మనుష్యులకు ఉపద్రవములు కలిగించేటటువంటి జీవుల యొక్క సంఘములకు తేషు కేచిత్ విషిక, వాళ్ళకి అధిపతులు, వాళ్ళకి అధికారులు అనమాట. వాళ్ళ పైన సూపర్వైజ్ చేసేటటువంటి వాళ్ళు ఈ రుద్రులు అక్కడ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు వాళ్ళు, తేషు కేచిదు విశిఖాసహ ముండిత మూర్ధాన, కొంతమంది శుభ్రంగా శుభ్రంగా జుట్టు లేకుండా గుండు చేయించుకుని ముండిత మూర్ధాన, మూర్ధ అంటే శిరస్సు, ముండనం అంటే క్షౌరం చేయించుకోవడం, శుభ్రంగా వెంట్రుకలు లేకుండా తలంతా చేయించుకోవడం అంటే గుండు చేయించుకోవడం అన్నమాట. అలా ఉండేటటువంటి వృద్ధులు కొంతమంది. లేదయ్యా అపరే కపర్దిన జటాబంధోపేత, కొంతమంది శుభ్రంగా జడలు కట్టి అలా ఇంకా దాని జడకి జుట్టుకి కట్ చేయడం అనే ప్రశ్నే లేదు. వాటిని ముళ్ళు వేసుకుంటూ చివరికి శివుని యొక్క కపర్దనం అంటే మనకి ఇలాగే జటాజూటంలా కట్టుకోవడం. అలాగే జటాబంధ ఉపేత, జటాబంధములతో కూడి ఉన్నటువంటి శివమూర్తులు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఈ పంచమహాభూతాలకి అధిపతులుగా ఉంటారయ్యా. వాళ్ళు గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఈ పంచమహాభూతాలు వాడి మామూలు లక్షణం చేత అవి ఉపద్రవాలు కలిగిస్తుంటే వరదలు రావడం, లేదా పిడుగులు పడడం, మెరుపులు మీద లేకపోతే మన ఛాతీ కింద మనకి జనం మీద పడుతూ ఉండడం, ఇలాంటి ప్రమాదాల నుంచి మనకి రక్షించడానికి ఏర్పడినటువంటి కొంతమంది రుద్రమూర్తులు వాళ్ళు. దానికే మళ్ళీ ఇందాక చెప్పిందేమో సాయని భాష్యం, ఇప్పుడేమో భట్టభాస్కర. అథ షష్ఠో మంత్ర ఏ భూతానామితి భూతానాం పంచమహాభూతానాం గణానాం వా అధిపతయ, పంచమహాభూతాలకి లేకపోతే గణములకు, ప్రమథాది గణములు అనుకోవచ్చు, ఇంకో కొన్ని వేల గణాలు ఉన్నాయండి. దేవతా గణాలు ఉన్నాయి, గంధర్వులు అదో గణం, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, రాక్షసులు, మొత్తం ఇవన్నీ కూడా గణాలండి. గణం అంటే గ్రూప్ కింద వస్తారు వాళ్ళు. అధిపతయ, అలాంటి గణములకు అధిపతులు ఏ రుద్రాహ, ఎవరైతే ఉన్నారో రుద్రమూర్తులు వాళ్ళు మళ్ళీ ఇక్కడ మన వేదాంతం పట్టుకు చెప్తున్నారు. ప్రవృత్తి నివృత్తి హేతుభూతా తత్సుఖదాశ్చ తేషు అధివసంతి, అంటే మనం ప్రవర్తనని బట్టి వాళ్ళు ఫలాలను నిర్ణయిస్తారు. మనం ప్రవృత్తి మార్గంలో ఉన్నామా లేదా వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఏ మార్గంలో ఉన్నామా. ప్రవృత్తి మార్గం అంటే మనం నిన్న మనం అన్ని క్లాసులను చెప్పుకుంటూ వస్తున్నామండి. ప్రవృత్తి అంటే మనకి యజ్ఞయాగాది వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మల్లో నిమగ్నం ఉండడం, వాటికి ధర్మాలు ఋషి మనకి ఆశ్రమాలు, తర్వాత వర్ణాశ్రమ భేదాలు ధర్మాలను ఆచరిస్తూ ఉండడం, క్రమముక్తికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రవృత్తి మార్గం. లేదు నివృత్తి మార్గం, వైరాగ్యంతో నిండిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇందాకేమో మనకి కర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు, వీళ్ళేమో జ్ఞాన మార్గాన్ని ఆచరించేటటువంటి అనుసరించేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంతమంది సనకాది మహర్షుల యొక్క ఆ పరంపర. ఏ రుద్ర ప్రవృత్తి నివృత్తి హేతుభూత, ఈ రెండింటికి కారణమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎవరికి ఏది సెలెక్ట్ చేసుకున్నారో అందులో సుఖం వస్తుంది. కర్మ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వాడికి కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తూనే వాడు సుఖం, అమ్మాయి చేసే పైన ఫలితం వచ్చింది అనుకుంటూ ఉంటాడు వాడు. నివృత్తి మార్గంలో ఉండే వైరాగ్యం, అమ్మాయి నాకు ఇవాళ హాయిగా మోక్షప్రాప్తి చాలా దగ్గరలోకి వచ్చాను, ఇవాళ ఏ రకమైనటువంటి చీకు చింత లేకుండా నాకు గడిచిపోయింది, సాధన నాకు చాలా వృద్ధి అవుతోంది అనుకుని ఆ రంగం అందులో ఆనందం పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో సుఖాన్ని ఇస్తారయ్యా వీళ్ళు. అది చెప్తానండి. ఏ రుద్ర ప్రవృత్తి నివృత్తి హేతుభూత, ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి కారణమైనటువంటి ఆ రుద్రులందరూ కూడా తత్సుఖదాశ్చ, ఆ మార్గాల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క సాధనల యొక్క ఫలాల్ని అందించేటటువంటి వాళ్ళు, వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారయ్యా వాళ్ళు. ఎక్కడ ఉంటారు వాళ్ళు, భూతముల దగ్గర ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, అధివసంతి అంటే అక్కడ నివసిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే పంచమహాభూతాలతోటి ఉంటారు వాళ్ళు. పంచమహాభూతాలు పైన ఉండొచ్చు, పంచభూతాలతోటి ఉండొచ్చు, పంచమహాభూతాల లోపల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు, విశిఖాసహ, వి అంటే విగత. మనం చెప్పుకోనండి, ఈ వి అనేది ఒక ఉపసర్గ, దానికి 2 రకాల అర్థాలు చెప్పచ్చు. విశేషణము, వి అంటే విశేషణము అని ఒక అర్థము, ఇంకోటి విగతము అంటే లేదు అని. ఇప్పుడు విభీషణుడు అన్నాం అనుకోండి, వి అనే మాట కంటే చాలా భయంకరంగా యుద్ధం చేయగలరు. అతను యుద్ధంలో పెడితే, రంగంలోకి పెడితే చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడు అతను, విభీషణ. అలాగే సు అనే పదం ఉందనుకోండి, సుగ్రీవ, శోభనమైనటువంటి చాలా చక్కటి కంఠం కలిగినటువంటి వాడు సుగ్రీవ. ఇక్కడ మనకి వి అనేటువంటి అలా అర్థం కదండి, నెగిటివ్ అర్థంలో అండి. అంటే విగత అంటే తొలగిన, పోయిన, వదిలేసిన అని అర్థం వస్తుందండి. విశిఖాస, శిఖలు లేనటువంటి, శిఖారహిత అంటే యజ్ఞోపేత, వీళ్ళకి శిఖలు లేవు వీళ్ళకి.
లేక ఇంకోటి వి అనే మాటకి వివిధం అని ఇంకోటి ఉందండి. చాలా రకాలు. విశేషం అని ఒక అర్థం వికి. వివిధములని చాలా రకాలు. వివిధ శిఖావాహ, వివిధ రశ్మి అంటే రుద్రులు ఎంతో కాంతివంతమైనటువంటి తేజోమూర్తులు రుద్రులు అని మనకి ఇందాక ఆ పిక్చర్స్ చూస్తే కనిపిస్తోందండి. మరి వాళ్ళకి శిఖలేమిటి? వాళ్ళకి పిలకలేమిటి? అంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కిరణాలయ్యా. ఆ కిరణాలనే శిఖ అంటారయ్యా. దీపశిఖ. దీపంలోంచి వచ్చేటటువంటి కిరణాన్ని దీపశిఖ అని పేరండి. అలా వివిధ రశ్మియః వా కాళిదాసుకి ఆ బిరుదు దీపశిఖ కాళిదాసు అని పేరొచ్చిందండి. శిఖా కాళిదాసు. దీపశిఖ. ఏమండి వివిధ రశ్మియః వా అంటే చాలా రకములైన రశ్మి అంటే కిరణములు. చాలా రకములైనటువంటి కిరణములు కలవాళ్ళు. ఇందాక మనం పిక్చర్ చూసామనుకోండి, అన్ని తెల్లగా లేవు. కొన్ని ఎరుపు, కొన్ని నీలం, కొన్ని పసుపు రంగు ఇలా రకరకాల కాంతులు వస్తున్నాయి నక్షత్ర మండలాల్లో. మీరు చూడండి ఇందాక. జ్ఞాపకం చేసుకోండి. ఆ రకంగా వివిధ రశ్మియః వా రకరకాల రంగులు కలిగినటువంటి కిరణాలు. ఇవన్నీ కూడా విశిఖాసహ అనే పదం వస్తుందండి. అంటే నిరుదకాదిత్వాద్ ఉత్తర ఇదంతా మన వ్యాఖ్యానం. ఇది మన వ్యాకరణ సూత్రం అండి. ఈదృశాః ఏ చ కపర్దినః ఇంకా రెండో పక్కన పెడితే అక్కడ జుట్టు లేనటువంటి వాడు వీడు. జుట్టు ఉన్నటువంటి వాడు వాడు ముడేసుకొని ఉంచుకోవడం అంతే. ఏ చ కపర్దినః జటా ముకుటధారిణః తేషాం ఇత్యాది గతమేవ. అంటే జటా ముకుటం జడల కిందకి జడలు కట్టేసారు. శ్రీరాముడు అరణ్యానికి 14 కోసం రామలక్ష్మణుడు లేరండి. ఆ వెళ్ళిన తర్వాత గుహుడు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతను అక్కడ వాళ్ళేం చేశారంటే మర్రి చెట్టు పాలు తెప్పించి వాళ్ళ జుట్టుకి రాసేసుకున్నారటండి. మర్రి చెట్టు పాలు రాసేసి అది అది అట్టకట్టేస్తుందనమాట. అంటే మళ్ళీ 14 ఏళ్ల దాకా వీళ్ళు ఎన్ని సార్లు స్నానం చేసినా ఏమండి ఇంక జుట్టు మళ్ళీ అక్కడ మధ్యలో ఎవరు ఇంక మనకి కట్ చేయించుకోవడానికి ఎవరు ఉండరు. అక్కడ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుచేత 14 ఏళ్ళు వాళ్ళు ఆ నియమంతో ఉండడం కోసమని ఏ రకమైనటువంటి శారీరకమైన సమస్య దాని మూలాన రాకుండా ఉండడం కోసం వాళ్ళు మర్రి పాలతోటి వాళ్ళు దానికి చేసేసుకున్నారండి. శ్రీరాముడు, లక్ష్మణుడు కూడా. అది ఏమైందంటే వాళ్ళకి అది అలంకారం కింద అది శిరస్సు మీద ఒక కిరీటం పెట్టినట్టుగా అదే కేశములతోటి ఒక కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది. జటా ముకుటధారిణః జడలనేటటువంటి ముకుటమును ధరించినటువంటి వాడు. ముకుటం అంటే కిరీటం. జడలు అనేటటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు. అలాంటి వాళ్ళ యొక్క ధనుసులన్నింటిని కూడా విప్పేసి దూరంగా పెట్టేస్తాం. మరి మిగతా మామూలే. సప్తమే మృజమాహ ఇంక ఏడో రుక్కు దగ్గర వస్తున్నాడు. ఈ ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనానో అంటూ ఇంకొక మాట. ఇంతే రుక్కంటే 2 వాక్యాలు కూడా లేదండి. ఒక్క వాక్యం అంతే. ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనానో ఇందులో పదాలన్నీ కూడా అన్నం కనిపిస్తోంది, పాత్రలు కనిపిస్తున్నాయి, పిబ అంటే తాగడం కనిపిస్తోంది, వివిధ్యంతి అంటే ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న పదాలతో భాష్యం చూద్దామండి. ఈ రుద్రులు అక్కడెక్కడో ఆకాశం భూమి మీద ఉంటారు. అక్కడెక్కడో అంతరిక్షంలో ఉంటారు. అక్కడెక్కడో ఆకాశంలో ఉంటారు. నక్షత్ర మండలాల అవతల. ఇంకొంచెం దగ్గరికి వస్తే చెట్ల మీద ఉంటారు. చెట్లలో ఇంకెక్కడైనా ఉండొచ్చు. అక్కడెక్కడో కాదు మన ఇంట్లో ఉన్నారు జాగ్రత్త. వంటింటో ఉన్నారు జాగ్రత్త. ఎక్కడున్నారు? అన్నంలో ఉన్నారు. కూరలో ఉన్నారు. పచ్చడిలో ఉన్నారు. పులుసులో ఉన్నారు. మజ్జిగలో ఉన్నారు వాళ్ళు. ఏ రుద్రాహ ఏ రుద్రులైతే అన్యేషు భుజ్యమానేషు మనం తినేటటువంటి ప్రతి వస్తువులను కూడా గూఢత్వేన అవస్థితాః సీక్రెట్‌గా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళ పనేంటి? పాపం చేసే శిక్షించు. అంతే దానికోసమే కూర్చున్నారు వీళ్ళు. పుణ్యం చేసే పుణ్యఫలాన్ని ఇయ్యి. అంచేత గూఢత్వేన అవస్థితాః సంతః ఎక్కడ రహస్యంగా కూర్చున్నారు. ఎక్కడున్నారయ్యా? తినే ప్రతి పదార్థంలోను కూర్చున్నారు. భుజ్యమానేషు అన్నం అంటే మనకేదో రైస్ అయిందో అదొకటే కాదండి. తినే ప్రతి పదార్థాన్ని అన్నం అని అంటారు ఇక్కడ. అద్యతే అంటే ఏది తినబడుతుందో దాని పేరు అన్నము. అనేటువంటి ధాతువు నుంచి వస్తుందండి. భుజ్యమానేషు గూఢత్వేన గూఢం అంటే నిగూఢంగా ఉందంటే రహస్యంగా ఉంటారు వాడు. సంతః ఏం చేస్తారు? జనాన్ వివిధ్యంతి విశేషేణ ధాతు వైషమ్యాదినా బాధంతే. వీళ్ళు అన్నం తిన్నాక లేదా పదార్థాలు తిన్నాక అది జీర్ణం అవ్వడం, అవ్వకపోవడం లేదా రియాక్షన్ రావడం బాడీ మీద మొత్తం అది డైజెషన్ అవ్వడం, ఇండైజెషన్ ఈ సమస్యలన్నిటికి కూడా కారకులై వాళ్ళు ఇవ్వదలుచుకున్న ఫలితాలను ఇచ్చేస్తారటండి. జనులందరూ కూడా వివిధ్యంతి ఎలా కొడతారటంటే వివిధ్యంతి అంటే కొట్టడం. బాగా కొడతారు. ఎలా కొడతారంటే విశేషే ధాతు వైషమ్యాదిన. ఇప్పుడు మనకి కఫము, పిత్తము, శ్లేషము 3 రకాలు ఉంటాయి కదా ఆయుర్వేదం ప్రకారం. ఈ మూడిట్లోనూ నార్మల్‌గా ఉన్నంత సేపు వీడి ఆరోగ్యం బావుంటుందండి. ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా కొంచెం ఎక్కువైనా, తక్కువైనా ఇంకా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది.
ఆ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఇండైజెషన్ ముందర అనుకుంటాం, తర్వాత బ్లడ్‌లో అనుకుంటాం. ఇంకా అక్కడి నుంచి అన్ని రకాల వ్యాధులు ప్రారంభమైపోతాయి. అక్కడ వాడు ఎక్కడైతే తింటాడో ఆ తినే పదార్థంలో కూర్చుంటాడు అంతే. ఆ డైజెషన్ ప్రాసెస్ దగ్గర అక్కడ మొట్టమొదటిలో కూర్చున్నాడు వాడు. డైజెషన్ వల్ల ముందు తినాలి కదా వీడు. ఆ తినడంతోనే అక్కడ లోపల రియాక్షన్ వచ్చేసిందండి. అంటే ధాతు వైషమ్యేన విషమత్వం. విషమము అనే పదం ఎలా వచ్చిందో తెలుసాండి? వి ప్లస్ సమము. వి సమము కదా! వి షమం అవుతుందండి. సకారం కదా! షకారం అవుతుంది. వి వచ్చినప్పుడు. అంటే సమము అంటే బ్యాలెన్స్‌డ్ కండిషన్. ఈక్విలిబ్రియం కండిషను. వి అంటే ఇందాక చెప్పానంటే విగత. అంటే పోయినటువంటి ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం పోయిన కండిషను. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండదు. ఇంబాలెన్స్‌డ్‌గా తయారవుతుంది బాడీలో ఉండే రియాక్షన్స్ అన్నీ కూడా. ఇంకా దాంతోటి మొత్తం ఒకడు పైత్యం ఎక్కువడం, ప్రకోపించడం రకరకాలు మనం చూస్తూ ఉంటామండి. అలాగా వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ ధాతు వైషమ్యం దాన్ని ధాతువులంటారు. శరీరంలో ఉండేటటువంటి మూలక పదార్థాలని. వాటిలో వైషమ్యం తేడాలు తీసుకొచ్చి దాంతోటి బాధంతే బాధ పెడుతూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ తినేసిన అది పళ్ళో, కాయలో అలాంటివైతేను. మరి అక్కడే ఉంటారా వాళ్ళు? లేదు. మీకు ఇన్ఫెక్షన్ ఎక్కడుండొచ్చు? బాక్టీరియా ఎక్కడుండొచ్చు? మీరు తినే మంచినీళ్ళ గ్లాసు మీద ఉండొచ్చు. శుభ్రంగా కడుక్కొని ఇంట్లో పెట్టుకోండి. లేతే మనం పాల గిన్ని. ఆ పాల గిన్ని పొద్దుననగా దాంట్లో పాలు పోసారు. ఓసారి కాచారు. చల్లారి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కాస్తున్నారు. ఈ ప్రాసెస్‌లు ఎక్కడున్నాయి? అందులో పాలతో సహా ఉన్నాయి గిన్నెలు. దాంట్లో ఆ టెంపరేచర్‌కి అకామిడేట్ అయ్యేటటువంటి బాక్టీరియా అందులో ప్రవేశిస్తుంది. అంచేత తథా పాత్రేషు పాతవ్యేషు క్షీరోదకాదిషు గూఢత్వేన అవస్థితాः సంతః. ఎంతవరకు రుద్రుల యొక్క వ్యాప్తో చూసుకోండి. ప్రాక్టికల్ ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఈ చెప్పని చోట ఆయన లేడని అనుకోకండి. శాంపుల్‌కి చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఇది. పాత్రేషు అంటే పాత్రలయందు అంటే మనం ప్రతి వస్తువుని బియ్యం డబ్బాలో పెట్టుకుంటాం. ఏమండి లేకపోతే ఇంకో మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఉన్నాయి. ఏవో పదాలు ఇవన్నీ కూడా తినేవే. ఆ తినే పదార్థాలు కూడా పాత్ర కావాలి. ఆ పాత్రలన్నిటిలోనూ ప్లస్ మనం తినే కంచాలు ఇలాంటి మొత్తం ఎన్ని రకాలైతే ఉన్నాయో డిషెస్ అన్ని రకాల వాటిలో పాతవ్యేషు తాగేటటువంటి తాగేటటువంటి పదార్థాలు అంటే జ్యూసులు ఇవన్నీ కూడా క్షీరోదకాదిషు క్షీర ఉదక ఆదిషు పాలు, నీరు మొదలైనవి. అంటే తేనెపాకం కావచ్చు, లేకపోతే ఇంకోటి మీరు జ్యూస్ కావచ్చు, యాపిల్ జ్యూస్ కావచ్చు, ఇంకో జ్యూస్ కావచ్చు, ఏదైనా సరే. ఆది అనే పదం వేసాడు మొదలైనవి అన్నాడు. మొదలంటే ఇంక అంతం అంతం చెప్పలేదండి. మొదలే చెప్పాడు అంతే. అలాంటివి అక్కడ వాటిల్లో కూడా గూఢత్వేన అవస్థితాः సంతః. రహస్యంగా అందులో ఉంటూ అంటే ఈవేళైతే మనకి బాక్టీరియా పేరుంది కనుక బాక్టీరియా కూడా రుద్రాంశే. ఈశావాస్య మిదగం సర్వం. ఈశావాస్యం. ఆ ఈశ్వరుని చేత మొత్తం సమస్తము కూడా వ్యాపించబడి ఉన్నది. ఏ రూపంలో బాక్టీరియాగా చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇది చెప్పేటండి మొత్తం ఈ మంత్రాలన్నిటి సారం ఏంటంటే ఈశావాస్యం అనే ఆ 4 అక్షరాలు ఏదైతే చెప్తున్నాయో దానికి వివరణ అండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అంతే. భూలోకంలో వ్యాపించి ఉన్నాడు. అంతరిక్ష లోకంలో వ్యాపించి ఉన్నాడు. ద్యులోకం దాకా వ్యాపించాడు. అంటే ద్యులోకం అంటే ఎంతవరకు చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం వ్యాపించిపోయి ఉన్నాడు ఆయన. ఆయన వ్యాప్తి చెప్పాడు. తర్వాత వృక్షాలు చెప్పుకొచ్చాడు. సృష్టి విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. శాంపుల్‌కి కూర్చొని చెప్పాడు. నువ్వు ఇంట్లో తినేటటువంటి పదార్థాల్లో ఉన్నాను. నువ్వు పదార్థాలు పెట్టే డబ్బాల్లో ఉన్నాను. గిన్నెలో ఉన్నాను. చెంబులో ఉన్నాను. నీ లేనిది ఎక్కడనుకుంటున్నావు నువ్వు? అని అంతా కూడా ఆ ఈశావాస్యం అనేటువంటి ఏదైతే మనం ఉపనిషత్తులో అక్కడ చెప్పుకుంటున్నామో దానికి జస్ట్ వివరణగా కనిపిస్తోందండి ఇది. అన్నిట్లోనూ కూడా ఆ పాత్రలోనూ ఉన్నాను. పాత్రలో ఉండేటటువంటి కంటెంట్‌లోనూ ఉన్నాను. అందులో నువ్వు నీళ్లు పోస్తావో, పాలు పోస్తావో అన్నిట్లోనూ ఉన్నాను నేను. అంటూ అందులో కూర్చొని నేను మళ్ళీ బాధ పెడతాను. వివిధ్యంతి తేషాం ఇత్యాది అక్కడ గూడా. అలాగే సప్తగిరి భట్టభాస్కరంలో ఏ అన్యేషిది ఏ రుద్రాహ ఏ రుద్రులైతే అన్యేషు అదనీయేషు అంటే భుజ్యమానేషు తినేటటువంటివి. అదనం అంటే తినడం. అదనీయేషు భుజ్యమానేషు తినడానికి యోగ్యమైనటువంటి భుజించడానికి యోగ్యమైనటువంటి పదార్థాలు ఓదనాదిషు ఓదనం అంటే అన్నం. మనం తినే రైస్‌ని ఓదనం అంటారు. అన్నం. అన్నం అంటే మనకి ఉడికిన తర్వాత ఏదైతే పదార్థం తయారవుతుందో అది దాని పేరు ఓదనం. అదే మనం గోధుమలు, చపాతీలు తింటున్నాం అనుకోండి. ఆ చపాతీలే ఓదనం అవుతుందక్కడ. అది వస్తుషు ఓదనాదిషు, ఓదనాదిషు వస్తుషు తిష్టంతః ఆ పదార్థముల యందు ఉంటూ వివిధ్యంతి. వాడు మనని హింసిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ అన్నం ద్వారా అంటే కొంతమందికి ఈ పూట ఏదో తిన్నాను. మరి అందులో మీకు అందరూ ఇప్పుడు చెప్పింది పాయిజన్ అయిపోయింది అంటుంటారు చూసారా? అంటే అది పాయిజన్ అంటే ఆ అన్నమే కొంచెం
మనకి ఉండవలసినటువంటి స్థాయి దాటి ఎక్కువ టైం ఉందనుకోండి, దాన్ని ఇంకా ఆటోమేటిక్‌గా అది రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. హాట్ కొంచెం వేడి వేడిగా అంచేతనే భగవద్గీతలో కూడా ఎంత టైంలో వంట ఇంతది ఎంత సేపట్లో భోజనం చేయాలో చెప్పేసాడక్కడ. అది పదార్థం వేడిగా ఉన్నంతలో తినాలట. చల్లారిపోయి, దాన్ని పాసిపోయింది ఇలాంటివి తినకూడదు ఇక్కడ చెప్పేది. పూర్తి పర్యూషితం అనే ఒక పదం వాడతాడండి. చాలా కాలం అయిపోయి అందులో దాంట్లో పాసిపోయినటువంటి అటువంటి ముట్టుకోవద్దు. ఆ రూపంలో ప్రవేశిస్తాడీయన. అదే పదార్థం. పదార్థం వేడిగా ఉన్నప్పుడు పదార్థం అదే. పాడైపోయిన పదార్థం అదే. కానీ దానికి టెంపరేచర్ డిఫరెన్స్ తోటి దాని లక్షణం మారిపోతుంది. దానివల్ల వీడి శరీరంలో ధాతువుల్లో భేదం వచ్చేస్తుంది వీడికి. ఇలాగా తిష్టంతః వివిజ్యంతి. అతॄన్ పాపినః ధాతు వైషమ్యాదిన వివిధం పాపానురూపం వ్యాధ్యాదిభిః యాతయంతి ఇత్యర్థః. ఈ శరీరంలో వచ్చే ధాతు అంటే మొత్తం ఫండమెంటల్స్. ఏమండి ఎసెన్షియల్స్ బాడీలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో తేడాలు తీసుకొచ్చి అంటే సమతౌల్యము దెబ్బ కొట్టి సమతౌల్యం లేకుండా చేసి ధాతు వైషమ్యం వలన దానివలన వివిధం పాపానురూపం ఎన్ని రకాల పాపాలు చేసామో వాటికి అనుగుణముగా అలాంటి వ్యాధుల్ని మన శరీరంలో ప్రవేశపెట్టి వ్యాధ్యాధివి యాత ఇది కర్మ అనుభవించేట్లా చేస్తారు వీళ్ళు ఈ రుద్రులు తినేటటువంటి పదార్థాలతోటి. ఇంకా పాత్రలతోటి పాత్రేషు, పాతవ్యేషు అంటే పాత్రలయందు అంటే పాతవ్యేషు అంటే తాగడానికి ఉపయోగించే వస్తువులందు ఏమిటంటే పయఃప్రభృతిషు పాలు మొదలైనటువంటి వాటి యందు తిష్టంతః అందులోనే ఉన్నారు. పాలలో ఉన్న ఇన్ఫెక్షన్స్. వివిధ్యంతి పిబతః పాయినః. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఒక హాస్పిటల్ ఉందనుకోండి. ఆపరేషన్ చేసే ముందు ఆ యానస్థెటిస్టు, సర్జన్స్ కూడా స్క్రబ్బింగ్ అంటారండి. అరగంట సేపు చెయ్యి రుద్దుకోవాలి. మోచేయి అంతా కూడా రుద్దుకోవాలి. అరగంట సేపు చేయాలి. ఏదో నిమిషం చేసి 2 నిమిషాలు చేసి హడావిడిగా ఎక్కువ మంది పేషెంట్‌లో వెళ్ళిపోకూడదండి. ఎందుకు? ఆ డ్రెస్ కూడా వాళ్ళ ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా ఏదో బ్యాగ్‌లో పెట్టుకొచ్చి అక్కడ వేయడం కాదండి. ప్రత్యేకించి దానికి ఒక పర్టిక్యులర్ టెంపరేచర్‌లో దాన్ని మెయింటైన్ చేసి అల్మారాలోంచి తీసుకొని చేత్తో ముట్టేసుకోకూడదు. దాన్ని మళ్ళీ కార్క్ లాంటి దాంతో తీసుకొని దాన్ని జాగ్రత్తగా ధరించాలి. అంటే అక్కడ ఎక్కడెక్కడ బ్యాక్టీరియా ఉండడానికి అవకాశం ఉందో అని ఇవాళ మోడర్న్ సైన్స్‌లో చెప్తున్నాం కదండీ! చూస్తున్నాం కదా! ప్రతి సర్జరీ దగ్గర కూడా. సేమ్ పాయింట్స్‌నే ఇక్కడ జరగడం జరిగిందండి. అక్కడ అవన్నీ కూడా రుద్ర రూపాలను మందాట చెప్పారు. అక్కడ వాళ్ళు జరిగేది బ్యాక్టీరియాని వాళ్ళంటారు. కానీ జరిగే ప్రాసెస్ మాత్రం ఒకటే. పాత్రే అక్కడ ఉంటూ పాత్రేషు, పాతవ్యేషు అంటే పాత్రలయందు అందులో ఉండేటటువంటి తాగేటువంటి పదార్థములు పయఃప్రభృతిషు పాలు మొదలైనటువంటి వాటి యందు తిష్టంతా అందులో ఉంటూ వివిధ్యంతి. అంటే ఎవరిని బాధపెడతారో పిబతః పాయినః ఎవరైతే ఇవి తాగుతూ ఉంటారో మంచినీళ్ళు తాగుతారో, పాలు తాగుతారో, కాఫీ తాగుతారో, టీ తాగుతారో వీళ్ళందరినీ కూడా ఆ రకరకాల వ్యాధుల రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. బాధ పెడుతూ ఉంటారు వీళ్ళు. పిబతః ఇది ఉపలక్షణం. ఇందాకే చెప్పాను శాంపుల్ అన్నాను చూసారా? ఉపలక్షణం అంటే జస్ట్ శాంపుల్‌కి చెప్పడమే. తాగడం ఒకటే అది తాగడం ఒకటి చెప్పాడు. గుటకేయడం చెప్పలేదు. ఇంకోటి చెప్పలేదు. అలా ఈ లాజిక్‌లు అక్కడ పనిచేయవండి. చిన్న శాంపుల్ చెప్పు. ఉపలక్షణం అంటే చిన్న శాంపుల్‌కి ఉదాహరణకి చెప్పాము. ఉదాహరణ అర్థం ఉపలక్షణం అంటేను. అన్నే తిష్టంతః అదతః పా అంటే అన్నంలో ఉంటూ అదతః ఈ మధ్య ఇంకా దారుణం అండి. కొన్ని కొన్ని ఫ్లైట్‌లో వెళ్ళేవాడు అన్నంలో ఫ్లైట్‌లో ఇచ్చినటువంటి రైస్‌లోను వాటిలో రకరకాల జంతువులు. బొద్దింకొచ్చిందని, బల్లొచ్చిందని, ఎలకపిల్లొచ్చిందని ఇలాంటివన్నీ చూపిస్తున్నాడు. ఫోటోలొస్తున్నాయి మనకి. ఇంకా వాటి గురించి చెప్పాలా? వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చెప్పాలా ఇంకా? అన్నే తిష్టంతః అదతః అంటే అన్నంలో ఉంటూ తినేటటువంటి అదతః పాత్రేషు తిష్టంతః పాత్రలో ఉంటూ వివిధ్యంతి ఇతి. యద్వా అలా కాకుండా అన్నేషు అదనీయేషు తిష్టంతః వివిధ్యంతి. వాళ్ళు తినేటువంటి పదార్థాల్లో అదనీయము అంటే తినడానికి యోగ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులో ఉంటూ వాళ్ళు బాధపెడతారు. పాత్రేషు అమత్రాదిషు చషకాదిషు తిష్టంత. ఇది చషకం అంటే గ్లాస్ అండి. వెండి మన స్టీల్ గ్లాసు, కాఫీ గ్లాస్ ఉంటాయి కదా! చషకం అంటారు. అంచేత ఆ పాత్రేషులు ఇలాంటి మనం మంచినీళ్ళు తాగేటటువంటి వీటన్నిటిలోనూ కూడా ఉండేటటువంటి తేషాం ఇత్యాది గతం. ఇదివరకట్లాగే మిగతా వాళ్ళ యొక్క ధనుస్సులన్నింటిని కూడా తాడు విప్పేసి వేలాది యోజనాలు దూరంగా పెట్టుకుంటాం. ఏషాం త్రయాణం అంటే ఇప్పటికి ఏమేమిటనమాట ఇది ఏడోది అయిందండి. 6, 7, 5 ఇందాక మొదట 4 రుక్కులకి ఒకసారి వాటి వినియోగం చెప్పారు. ఇప్పుడు మిగతా 3 ఇంకో 3 రుక్కులకి వినియోగం చెప్తున్నారు. ఏషాం త్రయాణం పూర్వవత్ పురశ్చరణాదికం సర్వం. వీటి కూడా మొదట్లో చెప్పినటువంటి ఆ 4 మంత్రాలకి ఎలా అయితే చెప్పడం జరిగిందో మంత్రసిద్ధికి, అదే పద్ధతి ఈ 3 మంత్రాలకి కూడా అలాగే చేసుకోండి. అంటే ఎలాగా? అంటే ముందర చాంద్రాయణ వ్రతం,
తర్వాత 5 వేల జపం అని అక్కడ ఏం చెప్పుకొచ్చారో అలాంటివి చేసుకోండి. దానివల్ల మంత్రసిద్ధి అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా 8వ రుక్కండి. ఏ పథాం పథిరక్షయ ఐల బృదా యవ్యుధ అనే మాట అండి. ఏ పథాం పథిరక్షయ అంటే దారి కాపలా కాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో ఉంటారటండి వీళ్ళు. అంటే ఏ రుద్రాహ పథిరక్షయ లౌకిక వైదిక మార్గాణం రక్షకాః. పథిరక్షణ అంటే మనకి రోడ్డు మీద అదే ఇక్కడి నుంచి అమీర్పేట నుంచి ఎక్కడికో పంజాగుట్ట వెళ్తే ఆ రోడ్డు కాపలా కాసేవాళ్ళు కాదండి వీళ్ళు. మామూలుగా అలా అదే అర్థం అనిపిస్తుంది ముందర. కాదు. లౌకిక మార్గము, వైదిక మార్గము. లౌకిక మార్గం అంటే జీవన విధానం అని. వైదిక మార్గం అంటే అదో విధానం, జీవన విధానం. వైదికంగా ఉండేటువంటి పద్ధతి ఏంటంటే పొద్దున సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసుకోవడం, సంధ్యావందనాదికాంతా చేసుకోవడం, అగ్నిహోత్రాలు చేసుకోవడం, ఇలాంటి ఒక పద్ధతి దాన్ని నిర్మాణం చేయబడింది. ఆ మార్గానికి లేక లౌకికమైనటువంటి పొద్దున్నే లేవడం, మిగతా ఏదో అర్జెంట్‌గా చూసుకొని లేవడం, పని చేసుకోవడం, ఆఫీస్‌కి వెళ్ళిపోవడం, ఇదొక మార్గం ఏర్పడిపోయింది. సో, లౌకిక, వైదిక మార్గాణం ఎవరు ఎందులో పనిచేస్తున్నాడో వాళ్ళని కూడా రక్షించవలసిన బాధ్యత ఈ రుద్రుడికుంది. అయితే ఎవడు ఏ మార్గంలో వెడితే వాడు బూట్లేసుకొని వెళ్ళాడు ఆఫీస్‌కి. అది బూటేసుకోవడం తప్పయ్యా? కుదరదు అక్కడ. బూటేసుకోకపోతే కుదరదు. అంచేత లౌకిక మార్గాణం రక్షకాః, వైదిక మార్గాణం రక్షకాః. ఆ తప్పు ఇక్కడ ఏదైతే తప్పు అవుతుందో అదే ఇంకో ప్రదేశంలో ఒప్పు అవుతుందండి. సపోజ్ మీరు కేదార్‌నాథ్ వెళ్లారనుకోండి. లేతే మీరు బదరీ వెళ్లారు. అక్కడ గడ్డకట్టుకుపోయి చలిలో కూర్చొని పూజ చేయమంటే వాడు ఎలా చేస్తాడు వాడు? పాదరక్షలు ఏదో వేసుకోవచ్చు వాళ్ళకి. లేదా మామూలుగా మనకి పంచె కట్టుకోవాలి, మడి కట్టు కూర్చోవాలంటే అక్కడ గడ్డకట్టిపోతాడు వాడు. వాడు స్వెటర్‌లు వేసుకుంటారు వాళ్ళు. అంటే ప్రాణం ఉన్నప్పుడే కదా ఈ పూజలన్నీ కూడా. అంచేత ఇవన్నీ అంతర్భాగాలండి. అది అంటే ఒక చిన్న మాట చెప్పి దీనివల్లే నిర్ణయం చేయడం వీల్లేదు. చొక్కా వేసుకొని పూజ చేయడం తప్పు అని అనడానికి వీల్లేదు. ఎక్కడ తప్పు అది కూడా చెప్పుకోవాలి. ఏ కండిషన్‌లో తప్పు? అవన్నీ కూడా. అంచేత లౌకిక వైదిక మార్గాణం రక్షకాః. అత్ర కేషాంచిదేవ మార్గాణం కిత్ సర్వేషాం పథాం తేజరక్ష. అయితే ఏదో ఈ 2 పేర్లు చెప్పారు కదా అని రెండే మార్గాలు అనుకోకండి. ఎన్ని మార్గాలున్నాయి. కేషాంచిదేవ మార్గాణం కింద సర్వేషాం పథాం. ఇంకా చెప్పనటువంటివి ఇంకా ఎన్ని రకాల మార్గాల్లో జీవితాలు గడుపుకుంటూ ఉంటారో ఈ జీవులందరూ కూడా. వాటన్ని మార్గాలకి ఆ పద్ధతులన్నిటికి కూడా వాళ్ళే రక్షకులు ఈ రుద్రమూర్తులు. ఐలబృదాః అంటే అంటే అన్నం. తస్య సమూహః ఐరం అంటే అనే మాటకి అన్నం అని. తస్య సమూహః ఐరం. ఐరం అంటే పెద్ద అన్నపు రాశి. ఐరమేవ ఐలం. ఆ రకారానికి రలయోర భేద సూత్రం ఉందండి. రా అన్న, లా అన్న కొన్ని కండిషన్స్‌లో ఒకటే. అంటే ఐరం అనే బదులు ఐలం. బిభ్రతి ఇది ఐలభృతః. దాన్ని ధరించేటటువంటి వాడు. ఐలభృతః ఏవ ఐలబృదాః. అంటే ఈ పదం ఎలా ఏర్పడిందో చెప్పుకుంటూ వచ్చారండి. ఐలబృదా యవ్యుధః. ఎలా వచ్చిందంటే ఐలభృతః అనే పదం. ఐలం ఎలా వచ్చిందయ్యా? ఐరం అనే పదం. ఐరం ఎలా వచ్చిందయ్యా వెనకెడితే? అనే పదంలో వచ్చిందయ్యా. అంటే అన్నం యొక్క సమూహం అంటే రాశి ఏదైతే ఉందో దాంట్లోంచి దాన్ని పట్టుకొని ఉంచేటటువంటి వాడు. అది ఐరము. అటువంటి దాన్ని ఐలభృతః. దాన్నే ఐరభృతః అవుతుంది. చివరికి అంతా చెప్పొచ్చారు. అంటే అన్నప్రదానేన పోషకాః ఇత్యర్థః. చివరికి ఏంటంటే ఇవన్నీ వాడు అన్నం పెట్టి మనని పోషిస్తున్నాడు. అన్నప్రదానేన పోషకాః ఇత్యర్థః. ఐలబృద అంటే చివరికి అన్నదాత అని అర్థం వస్తుందండి. ఏచ యవ్యుధః అంటే యవ్యుధ అనే మాట కదండి. యౌతి, మిశ్రీభవతి, విరోధం కరోతి ఇది శత్రుః. ఎవడైతే కలిసిపోయి ఉంటాడో, ఎవడైతే విరోధంగా మన ఎడల ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు శత్రువు. ఆ శత్రువుని ఏమంటారంటే అనే పదం సంస్కృతంలో. యుభిః. అనేటువంటి ప్రథమ విభక్తి ఏకవచనం. దానికి తృతీయ బహువచనం. యుభిః అంటే శత్రుభిః సహ యుధ్యంతి ఇది. మనకి ఇలాగ మనం మార్గంలో వెళుతుంటే మనకి శత్రువులైనటువంటి వాళ్ళు మనని ఇబ్బంది పెట్టడానికి వస్తుంటే ఈ చుట్టూ ఉండే రక్షకులు కనిపించకుండా ఉండేటటువంటి రుద్రమూర్తులైనటువంటి రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళొచ్చి వీళ్ళని చితక్కుడు వదిలిపెడతారట. మనకి అపకారం చేద్దామని ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టడానికి వస్తారట వీళ్ళు. అంచేత వీళ్ళని యవ్యుధః అంటే మనకి సహాయకులు వీళ్ళు. అస్మత్ అనిష్ట నివారకాః ఇత్యర్థః. అంటే మనకు వచ్చేటువంటి కష్టాలని
లేదా కష్టాలు కలిగించేటటువంటి వారిని తొలగించేవారు వీళ్ళు. కష్టాన్ని ఇచ్చేవాడు కాదు. కష్టాన్ని తొలగించేటటువంటి వారు. తేషాం వారి యొక్క ధనుస్సు కూడా దూరంగా పెట్టేస్తాము అని ఈ రకంగా ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చామండి. తర్వాత దీనికి ఏ పథాం ఇత్యుభయే పంథానః. ఇక 2 మార్గాలున్నాయి. లౌకికాశ్చ, వైదికాశ్చ. తేషాం పథాం రక్షితారః ఏ రుద్రాః తేషాం ఈశితారః. ఆ మార్గములను రక్షించువారు. ఎవరయ్యా? రుద్రులు. వాళ్ళకి ఏ రుద్రాః తేషాం ఈశితారః అంటే ఆ మార్గములకు ఈశానత్వం కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు. టోల్ గేట్ ఉంది. ఎవడు వస్తున్నాడో, ఎవడు పోతున్నాడో వాడి దగ్గర ఎంటర్ అయిపోతుందది. మీకు ఆ ట్యాగ్ పెట్టడంతోటే మీరు రయ్యున వెళ్ళిపోవచ్చు. అది పైకి లేవచ్చు. వాడి సిగ్నల్ పైకి లేవచ్చు. కానీ అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా మార్గాన్ని పూర్తిగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు. మార్గంలో వెళ్ళి ప్రయాణికులందరిని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు వాళ్ళు. ఏ రుద్రాః తేషాం ఈశితారః అంటే తేషాం పథాం రక్షితారః ఆ మార్గములకు రక్షించేటటువంటి వాళ్ళు. ఏ రుద్రాః ఎవరైతే ఉన్నారో తేషాం ఈశితారః వాళ్ళందరికీ కూడా ప్రభువులు. శాసనం చేసేటువంటి, శాసించేటటువంటి వాడు, కంట్రోల్ చేసేటువంటి వాడు. తాన్ నిరోద్ధం తైశ్చ ప్రాణినః ప్రస్థాపయితుం సమర్థః. తైశ్చ ప్రాణినః ప్రస్థాపితం వాళ్ళతోటి కలిసి వెళ్ళడానికి కొంతమంది ప్రాణం ఉన్నటువంటి జీవుల్ని పంపించడానికి సమర్థత ఉన్నటువంటి వాళ్ళు వీడు. అంటే ఎవరన్నా దారి దారి రక్షించే మార్గములను రక్షించేటటువంటి వాళ్ళని అంటే లౌకిక, వైదిక మార్గములను రక్షించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి సమర్థత కలిగి ఉన్నటువంటి వాళ్ళు. పథాం సర్వేషాం సంబంధినః పథి రక్షయ ఇది సమస్త వ్యస్తాభ్యాం ప్రతిపాద్యతే. పథాం సర్వేషాం సంబంధినః అంటే పథి రక్షయ ఇది అంటే ఏంటంటే ఇందులో అన్ని మార్గములను ఒకటి కాదు, 2 కాదు. పథాం సర్వేషాం సంబంధినః అంటే ఎవరు ఎన్ని జీవులు ఎన్ని రకాల అందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్రపంచం అంతా సాఫ్ట్‌వేర్ డామినెంట్ ఫ్యాక్టరీ కావచ్చు. కానీ అదొకటే. ఆ కమ్మరులున్నారు, కుమ్మరులున్నారు, ఇంకో రకరకాల కొన్ని కోట్ల వృత్తులున్నాయి. ఇలాగా ఎన్ని మార్గాలైతే అన్నిటి కూడా రక్షయ ఇది వాళ్ళతో రక్షించేటువంటి సమస్త వ్యస్తాః సమస్త వ్యస్తాభ్యాం ప్రతిపాద్యతే. సమస్త విడివిడిగా ఉన్నటువంటి మొత్తం ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల మార్గాలు, జీవన మార్గాలు అవన్నీ కూడా ఇందులో సూచించబడుతున్నాయి. యథా వసూయవో వసుపతే వసూనాం వసు అంటే ఇక్కడ గవామసి గోపతిరేక ఇంద్రః ఇతి నిధీనాం త్వా నిధిపతిగుం హవామహే ఇత్యాది. ఇక్కడ నిధీనాం గణానాం త్వా గణపతిగుం హవామహే అని అన్నామండి. అంటే గణములకి ఆల్రెడీ వాళ్ళంతటి వాళ్ళకి ఎలా బతకాలో తెలుసును. కానీ వాళ్ళకో నాయకుడున్నాడు. గణానాం త్వా గణపతిగుం అంటే గణపతిం హవామహే గణపతిని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ కూడా అదే నిధీనాం త్వా నిధిపతిగుం హవామహే సమస్తమైనటువంటి ఐశ్వర్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, నిధులున్నాయో ఆ నిధులన్నిటికీ కూడా పతి అయినటువంటి అతన్ని పరమేశ్వరుడిని మేము ఆహ్వానిస్తున్నాము హవామహే. అలాగే గవామసి అంటే గోవులున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా బాల్య క్రీడల్లో రేపల్లిలో గానీ, బృందావనంలో గానీ ఆవులని తోలుకుంటూ వెళ్ళిపోయారు. గవామసి గోపతిరేక ఇంద్రః అక్కడ గోవింద అనే నామం ఎలా వచ్చిందో మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నామండి. నేను లోకంలో దేవతలకి ఇంద్రుడిని శ్రేష్ఠుడిని గనక నేను దేవేంద్రుడని నాకు పేరొచ్చిందయ్యా. నువ్వైతే గవాం ఈ గోవుల మధ్యలో గోపతిః అసి. నువ్వు ఈ గోవులన్నిటి కూడా సంరక్షకుడు అయ్యావు. ఏకః ఇంద్రః అంటే ఇక్కడ గోవులన్నిటికి కూడా ఇంద్ర పదవి లాంటిది. శ్రేష్ఠుడు అయ్యావు రక్షకులలో. అందుచేత ఈవేళ నుంచి నీకు గోవింద నామధేయం వచ్చిందని మనకి విష్ణు సహస్రనామం భాషలో చెప్పుకున్నామండి. అలాగా ఇవన్నీ కూడా వసూయవో వసుపతే వసూనాం మొట్టమొదట వసూయవః అంటే ఒక ఐశ్వర్యములు. ఆ వసూనాం వసుపతే ఆ ఐశ్వర్యముడి ప్రభు అంటే వస్తువు ఆ వస్తువుకి అధిపతి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ గవాం గోపతిః ఆవులన్నిటికీ కూడా గోపాలకుడి కింద ఒకడు. నిధులన్నిటి కూడా నిధి పాలకుడి కింద. గణములన్నిటి కూడా గణపతి కింద. ఇలాగ మార్గములన్నిటికీ కూడా గణములన్నిటికీ కూడా నువ్వు నాయకుడు అయ్యా. అదే రకంగా పథాః రక్షంతి ఛందసి వ్యాకరణం
తే విశేషం పథామితి సాకల్య ప్రతిపాదనార్థం. పథం అంటే సాకల్యం అంటే సకలము, సకలం అంటే సమస్తం, అన్ని మార్గములు అనడానికి మార్గ పథం అని బహువచనం వేశారు అని చెప్పి సంఖ్యా విశేష భూత విశేష విశేష లాభాయ ఆవృత్తిరపి సమాసిత ఇది వ్యాకరణం. ఐరబృద ఇరాహ అంటే అన్నం, రలయో ఏకత్వం, ఇందాక అనుకున్నాడు రలయో అభేదానం, రలయో ఏకత్వం అన్న ఇక్కడ రెండు తేడా లేదన్నారు. స్మర్యతే ఇలాం అంటే బిభ్రతి అంటే సన్మార్గవర్తిభ్య దాతుం ఇది ఇలాభృత. సన్మార్గంలో ప్రవర్తించేటటువంటి వాళ్ళకి ఇద్దామని కూర్చున్నారు. ఏమిటి ఇద్దామని? ఫలాన్ని ఇద్దామని. సన్మార్గంలో చేసినట్టు వాడు అంతమంది సన్మార్గం కొంతమంది మంచి పని చేశాడు. ఆ మంచి మార్గంలో వాడి మధ్యాహ్నం వేళ ఎక్కడో వెళుతుంటే ఎవడో పట్టుకొచ్చి అన్నం పెట్టాడండి. అది ఎలా వచ్చింది? అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అది. అదండి ఇక్కడ చెప్పేటటువంటిది. ఐల బృధ అంటే వాడు అన్నాన్ని పట్టుకొచ్చి ఇస్తాడయ్యా నీకు. అంటే అన్ని చోట్ల దొరికిదని వాడు పట్టుకొచ్చి ఇవ్వకపోతే ఏమైంది? ఇంకో రకంగా దొరుకుతుంది. అలాగే ఎక్కడా దొరకని సందర్భాలు అనేక మంది ప్రతిసారి జరుగుతుండే. ప్రయాణంలోనూ ఏదో ఇంకో పనిలో వెళ్ళినప్పుడు ఎక్కడో జరుగుతాయి. అలాంటప్పుడు ఎవడైతే మనకి అన్నదాత ఏడు వాడు ఎవడో కాదు, అన్నదాత కాదు, వాడు పరమేశ్వరుడు సాక్షాత్ రూపంలో వచ్చాడు వాడు. ఐల బృధ ఇరాహ అన్నం రాజోరి ఏకత్వం స్మృతి ఇలా బిభ్రతి సన్మార్గవర్తిభ్య దాతుం ఇది ఇలా భృత అని చెప్పి ప్రజ్ఞాదిత్వాత్ స్వార్థ ఇదంతా పరోక్షత్వ వర్ణ వ్యాపత్తి క్రియతే పరోక్ష ప్రియ ఇది. చతుర్థ ప్రథమయో తృతీయో ఇదంతా ఐల ఇదంతా కూడా ఇది వ్యాకరణం. ఐల బృధ యద్వా అయస్మయాదిత్వేన పదత్వాత్ తకార, ఇది కూడా అక్కర్లేదండి. యవ్యథ యౌతే అంటే విచి యో ఇది యువశబ్ద పర్యాయ, యువకుడు. యువభిరేవ యుద్ధంతే. ఓ యుద్ధం వస్తే కుర్రాడే యుద్ధం చేయాలి, కొట్టాలి. రిటైర్ అయినటువంటి వాళ్ళు సామాన్యంగా 70 ఏళ్ళు వచ్చినటువంటి యుద్ధ రంగంలో పాకిస్తాన్తో యుద్ధం వీడేం చేయగలుగుతారు? వీళ్ళు అంచేత చిన్న వయసులో తీసుకుంటారు. 35 ఏళ్ళు కనుక అంటే 35 ఏళ్ళు అంటే ఇంక ఓపిక తగ్గిపోతుందని యుద్ధ రంగంలో ఉండవలసిన దారుఢ్యత ఉండదు అని వెనక్కి పంపించేస్తారు వాళ్ళని. అలా యువభిరేవ యుద్ధంతే, యువకుల చేతనే యుద్ధం చేయడం జరుగుతుంది. ఇది యవ్యథ మహాభూయా ఛాందస ఇదవదసి యద్వా యో శబ్ద ఏవ సమస్యతే. ఇదంతా కూడా వ్యాకరణం ఎక్కడ వేశారండి. లౌకిక వైదిక మార్గేషు వర్తమానానం అంటే లౌకికంలోనూ వైదికంలోనూ ఈ రెండు మార్గాల్లోనూ ప్రవర్తించేటటువంటి వాళ్ళకి కర్మానుగుణం కేభ్యశ్చితు అన్నం ఆయుష్చ దదతి. అంటే ఈ కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నాన్ని ఆయుష్ని ఇస్తూ ఉంటాడు ఆయన. కేభ్య చిత్ ఉభయం అపహరంతి కేభ్యశ్చిత్ అన్నం దత్వా ఆయు. ఇక్కడ ఏంటంటే అన్నాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. అన్నాన్ని ఇస్తాడు, ఆయువుని ఇవ్వకపోవచ్చు, అన్నాన్ని ఇస్తాడు. మరి మొత్తం అంటే 2/2 మ్యాట్రిక్స్ అంటే 4 వస్తాయని కాంబినేషన్స్ 4 రకాలు చెప్తున్నాడండి. ఇక్కడ చూడండి, వర్తమాన కర్మానుగుణం కేభ్యస్థితు అన్నం ఆయుష దదతి. అన్నాన్ని ఆయుష్ని ఇస్తాడు కొంతమందికి. కేభ్యస్థితు ఉభయం అపహరంతి. కేభ్యశ్చ అంటే కొంతమందికి ఒకటి మాత్రమే ఇస్తాడు. అభయం కేశ్చిత్ కేభ్యశ్చిత్ ఉభయం అపహరితి, రెండు ఇవ్వడు. అంటే 0 అనమాట. 0001 1011 కాంబినేషన్ ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ ఉభయం అపహరతి. కేభ్యస్థితు అన్నం దత్వ ఆయు అపహరతి. అన్నం ఇస్తాడు, ఆయుష్ను లాక్కుంటాడు. కేభ్యస్థితు ఆయుర్దత్వ అన్నం అపహరతి. ఆయుష్ని ఇస్తాడు, అన్నం తీసేసుకుంటాడు. అంటే మొత్తం 4 కాంబినేషన్స్ వచ్చేసేయండి ఇక్కడికి. అపరేతు బ్రవతే అంటే ఈ 4 రకాల కాంబినేషన్స్లో కూడా వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలని నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? రుద్రమూర్తులు. అపరేతు బ్రవతే యద్విధ్యంతి ఇది యవ్యథ. ఎవరైతే కొడుతూ ఉంటారో వాళ్ళని యవ్యథులు అంటారు. యద్వేద్యం తదేవ విధ్యంతి. ఎవరిని కొట్టాలో వాళ్ళనే కొడుతూ ఉంటారు. జీవులను కానీ, వస్తువులు కానీ, చెట్లను కానీ, పుట్టలను కానీ. నా కదాచిత్ అతిక్రమకారిణ. వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్స్ని ఎప్పుడు కూడా అతిక్రమించరు. అంటే రూల్స్ని వయోలేట్ చేయడం ప్రశ్నే లేదు. రూల్స్నే కాదు, ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకే, ఎప్పుడు పడాలో అప్పుడే, ఎక్కడ పడాలో అక్కడే. ఈ మూడిట్లోనూ కూడా మనకి ఇంకా మరి ఏమాత్రం చాంచల్యం ఉండదు, చలనం ఉండదు. విద్యతే అని ఇంకా ఇది మిగతా అంతా చెప్పుకుంటూ వచ్చారండి. ఈ రకంగా 8 రుక్కుల వరకు ఇవాళ మనం పాఠం చెప్పుకున్నామండి. మిగతాది తర్వాత చెప్పుకుందాం. ఏ తీర్థాన్ని ప్రచరంతి సుఖం, మిగతా తర్వాత చెప్పుకుందాం. ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్పాలండి. ఏ పథాం పథిరక్షయ అంటూ ఇందాక నుంచి మార్గాల గురించి చెప్తున్నారు కదండి.
మనకి ఈ మాట సుందరకాండలో ఒక చోట వస్తుందండి. అది చెబుదాం అనిపించింది, జ్ఞాపకం వచ్చింది ఒక్కసారి. ఆయన మొక్కుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకా ఆయన నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. అది ఎక్కడ వస్తుందండి? అది 13వ సరుకులో రావాలి. అంతే, 13వ సరుకులో ఉంది చూడండి. 13వ సరుకులో 59వ శ్లోకం ఉండదు. నమోస్తు రామాయ. ఇక్కడి నుంచి మొక్కులన్నీ కూడా వరుసలు ఇష్టొచ్చి ఆ ఒకటో శ్లోకం చాలా ప్రసిద్ధంగా వెళ్ళింది. కానీ ఇంకా చాలా ఉన్నాయండి శ్లోకాలన్నీ చేసిన ప్రార్థనలో. అంటే సీతాదేవి నాకు కనిపించాలని ప్రార్థిస్తున్నా, ఇంతమంది నాకు సహాయం చేయగాని చెప్తూ సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ దిశ సర్వా సమాలోక్య అశోకవనికాం ప్రతి. అప్పుడు అశోకవనం కేసి ఆయన వెళ్ళడం ప్రారంభించారు చెప్తూ. ఆయన ఎవరు? నెక్స్ట్ శ్లోకం అండి, 65వ శ్లోకంలో ఇక్కడ చూడ ఇందులోనే 60 వరుసగా చూద్దాం, అన్నీ చాలా బాగున్నాయి. సగత్వా మనసా పూర్వం అశోక వనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజ. మనస్సుతోటి ఇంకా ఎక్కడ గోడ మీద ఉన్నాడు ఆయన, కాంపౌండ్ వాళ్ళ మీద కూర్చున్నాడు రావణాసుడు ఇంటో. ఆ కాంపౌండ్ వాళ్ళు దాటితే ఇంకొంచెం దూరం అంటే అక్కడ అశోకవనం ఉంది. ఈ ప్రాంతం మనం వెతకలేదు కదా అని అనుకున్నాడు. అందుచేత అక్కడ కూర్చొని ముందర మనస్సుతోటి అశోకవనానికి వెళ్ళాట. తర్వాత వెళుతూ అక్కడ ఎలా ఉంది? ధ్రువంతు రక్షో బహుళ భవిష్యతి వనాకుల అశోక వనిచా చించా సర్వ సంస్కార సంస్కృత. ఆయన వెంటనే ఇంత చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది అశోకవనం అంతా కూడా. అంతే, డెఫినెట్గా అక్కడ సెక్యూరిటీ కూడా చాలా మంది ఉంటారు. ఆర్గనైజ్గా ఉందంటే అక్కడ ఎవరో ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి అక్కడ. అంటే అక్కడండి ఇప్పుడు ఇందాకండి పాదములు వృక్షములు రక్షించేవాళ్ళని చెప్పున్నాం కదా. రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్. ఇక్కడ ఈ చెట్లని, అశోకవనంలో ఉండే చెట్లనందరినీ కూడా రక్షించేవాడు చాలామంది ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు, రాక్షసులు. అయితే వీళ్ళు కాకుండా భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతివై. ఇక్కడ రావణాసుడి ఆజ్ఞకు భయపడి వాయుదేవుడు కూడా ఎక్కువ విసడు. అంటే చెట్లు మొదళ్లతో సహా పెకలించుకుపోయేట్లా జంజామారుతాడు రావు. ఇప్పుడు ఈయన చేయదు ఇట్లా దేనికోసం అంత పరిస్థితి చూసి, అంటే వాయువు కూడా ఇక్కడ భయపడుతూ ఉంటాడే అని అనుకుంటూ ఆయన సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవా సర్షిగణాస్త్య. ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సీతాన్వేషణ కార్యక్రమంలో దేవతలు, ఋషులు, గణములతో సహా నన్ను వీళ్ళందరూ అనుగ్రహించెదరుగాక. ఇందాక అది గణములు అని చెప్తున్నారు కదండి. ఎవరెవరిటయ్యా? బ్రహ్మ స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే. బ్రహ్మ స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారు, ఆయన పూజ్యుడైనటువంటి వాడు. ఇంకా దేవాశ్చైవ, మిగతా దేవతలు, ఇందాలది దేవతలు. ఇంకా వీళ్ళే కాకుండా స్పెసిఫిక్గా సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృతు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, తర్వాత పురుహూతుడు అంటే ఇంద్రుడు, ఏమండి వరుణ పాశ, అష్టదిక్పాదులను స్మరించుకుంటాడండి. సోమాదిత్యౌ తథైవ సూర్యేంద్రులు ఇద్దరు, నేను అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వ ఏవ చ. మరుద్గణాలని. శరువుడు అంటే రుద్రమూర్తి. ఇందాక శర్వాహం పదం సరే, ఆ శర్వ అనే పదం ఇక్కడి కాంటెక్స్లో వాడుకోవడానికి, అందులో రుద్రలో వేదంలో పదం ఉండదు. ఇది కాకుండా అసలు మాట ఇక్కడ చెప్తున్నామండి. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః. ఈ భూతములన్నిటికీ కూడా ఇందాక చూడండి, ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః అన్నాం కదండి. సరిగ్గా అదే మాటని మళ్ళీ హనుమంతుడు ఇక్కడ చెప్పుకుంటాడండి. భూతానాం చైవ యః ప్రభుః. పంచమహాభూతాలకి ప్రభు అయినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఎవరైతే పరమాత్మ, ఆయన తర్వాత ఇక్కడుండి మిగతా భూతాలు కూడా సర్వాణి భూతాని, సమస్త భూతములు వాటి వాటి లెవెల్స్లో అవి రక్షించాలి నన్ను. వాటన్నిటికీ అధిపతి అయినటువంటి భూతాధిపతి కూడా నన్ను రక్షించాలి అని చెప్తూ దాస్యంతి మమ ఏ చాన్యే అదృష్టా పథి గోచరా. ఇక్కడ అదృష్ట అంటే పథి, ఈ మార్గమునందు, గోచర కంటికి కనిపించేవాళ్ళు, అదృష్ట కనిపించనటువంటి వాళ్ళు. ఇందాక మనం చూసారా అదృశ్య రూపంలో ఉంటారు వాళ్ళందరూ కూడా అని మాట వాడారు మన భాషలో. ఐడెంటికల్ పదాలండి ఇవి. అక్కడ నమ్మకంలో ఏ పదాలకి అయితే భాష్యం అక్కడ రాయడం జరిగిందో, ఏ పదాలతో భాష్యం రాశారో అవే పదాలు ఇక్కడ మనకి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 13వ సర్గలో ఇక్కడ మనకి 67వ శ్లోకంలో కనిపిస్తున్నాయండి. ఆ మాట చెప్పడం కోసం, అంటే పతిరక్షకులు అనే మాట అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే మాటని హనుమంతుడు కూడా ప్రార్థన. అంటే దీని యొక్క
సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవడం కోసం ఈ ఉదాహరణ చెప్పడం జరిగిందండి. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ.